Hare Krishna, Krishna Krishna Hare Hare, Hare Rama, Rama Rama Hare Hare. जय राधा गोविंद राधे जय निताय गौरंगा जय निताय गौरंगा जय निताय गौरंगा जय लक्ष्मी नरसिंह जय अनंत देव जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद निताय गौर हरि बोल निताय गौर हरि बोल. హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీ రాధా గోవింద మార్నింగ్ దర్శనాలు జరుగుతుంది. సో దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకోవాలి. హరే కృష్ణ. Govinda, Hari Purusha.
హరే కృష్ణ భక్తులందరికీ ప్రణామాలు. ఈరోజు ఐక్య విద్య సత్సంగ స్పీకర్ శ్రీ రాసమండల దాస్ ప్రభు హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో ఐక్య విద్య ప్రోగ్రామ్ కి సీనియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ మేనేజర్ గా సేవలు అందిస్తున్నారు. ఈ రోజు క్లాస్ టాపిక్ కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్పిన మంచి వైష్ణవుల లక్షణాలు. హరే కృష్ణ ప్రభు. ఓవర్ టు యు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుం ఉన్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాఠ్యాపదేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జై. నితాయ గౌరంగికి జై. లక్ష్మీ నరసింహదేవ భగవానికి జై. విశ్వగురు శీల ప్రభుపాదికి జై. జై. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ దండాల ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. సో మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నది ఎవరైనా కూడా చెప్పొచ్చు. ఒక 30 seconds లో ఫినిష్ చేయాలి. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. మన లాస్ట్ టైం ప్రభు కృష్ణదాస కవిరాజ గోస్వామి కోసం చెప్పారు ప్రభు. అతను చైతన్య చరితామృతాన్ని రాశారని, అతని యొక్క గురువు గారు రఘునాథ దాస్ గోస్వామి అతనికి కవిత్వంలో రారాజు అనే బిరుదు జీవ గోస్వామి ఇచ్చారని చెప్పారు ప్రభు. అతను వైష్ణవుల యొక్క 26 మంచి లక్షణాలు చెప్పారు ప్రభు. ఏంటంటే వైష్ణవులు పరదుక్కి దుఃఖి అంటారు, ప్రతి ఒక్కరితో మైత్రి భావనతో ఉండాలి, ఎవరిలో కూడా తప్పులు వెతకకూడదు ప్రభు. మనకి ఏ సేవ అయితే ఇస్తారో మన సీనియర్ వైష్ణవులు అది మనం అంటే తీసుకోవాలి అని ప్రభు. ఇంకోటి ఏంటంటే ప్రతి విషయంలో వాళ్ళు చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తారని, ఎవరైనా సరే గొడవలకి దూరినా సరే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు వైష్ణవులు అని చెప్పారు ప్రభు. ఇంకోటి ఏం చెప్పారంటే ప్రభు రోహిణి కుందు గురించి చెప్పారు ప్రభు. పూరిలోని విశ్వవసు తన అల్లుడు గారైన విద్యాపతిని తీసుకు కళ్ళకి గంతలు కట్టి నీలమాధవుని చూడడానికి వెళ్ళేటప్పుడు ప్రభు కళ్ళకి గంతలు తీసే మాధవుని చూసే సమయంలో ఆ రోహిణి కుండ్లో కాకి ఇలా మునగడం చూస్తారు ప్రభు. అది వెంటనే అందులో టచ్ అవ్వగానే వైకుంఠంలో అంటే శంఖచక్ర గదా పద్మంతో సారూప్యము మోక్షం వచ్చి వైకుంఠ లోకానికి వెళ్తుంది. కానీ నారాయణుడికి అంటే మన సారూప్య మోక్షానికి తేడా ఏంటంటే ప్రభు కౌస్తభమని శ్రీవత్సలమని ఉంటుంది స్వామివారికి, ఈ సారూప్య మోక్షం వచ్చే వాళ్ళకి ఉండదని చెప్పారు ప్రభు. ఇంకోటి ఏంటంటే ప్రభు జగన్నాథ్ స్వామి పూరిలో నైవేద్యం తీసుకుంటారని చెప్పారు ప్రభు. బద్రీనాథ్లో స్నానం చేస్తారని చెప్పారు. ద్వారకాలో రెడీ అవుతారని చెప్పారు ప్రభు. రామేశ్వరంలో రెస్ట్ తీసుకుంటారని చెప్పారు ప్రభు. ఇంకా రాధా అమ్మవారి కోసం చెప్పారు ప్రభు. బర్సానాలో అంజని అనే ప్రదేశంలో శ్రీకృష్ణ భగవంతుడిని అంటే శ్రీకృష్ణ భగవంతుడిని కలవడానికని మా అమ్మవారు కొంచెం వేగంగా వెళ్ళేటప్పుడు కాటికి పెట్టుకోకపోతే స్వామివారు అక్కడ ఉండే రాయిని అంటే అలా రాష్ చేయడం ద్వారా కాటిక వస్తుంది, దాన్ని అమ్మవారికి పెడతారని చెప్పారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. జై ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంటే జగన్నాథపురి అంటేనే లీలలు. స్వామి ఒక్కసారి బద్రీనాథ్లో స్నానం చేసి ద్వారకాలో రెడీ అయ్యి పూరిలో నైవేద్యం తీసుకుని రామేశ్వరంలో రెస్ట్ తీసుకుంటారు. మాతాజీ చెప్పినట్టుగానే అక్కడ పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుని కొద్దిగా కిందికి వస్తే రోహిణీ కుండ ఉంటుంది. అక్కడ సాక్షాత్తు భక్తుడు కూడా భగవంతుని యొక్క రూపాన్ని తీసుకునేటువంటి మోక్షం సారూప్య రూపాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కానీ భక్తుడిని భగవంతుణ్ణి వేరు చేసి చూడగలిగే
ఒకే ఒక అవకాశం ఛాతి మీద శ్రీవత్సముద్ర ఉన్నట్టే అని చెప్పారు. వైష్ణవుల యొక్క గొప్ప గుణం ఏంటంటే వాళ్ళు ధర్మాన్ని పాటించే వాళ్ళే వైష్ణవులు అని అంటారు. ఎప్పుడు కూడా వైష్ణవులు వాళ్ళ సొంత లాభాల కోసం చూడరు. ఎందుకంటే ఒక చక్కటి ఎగ్జాంపుల్ సాఫ్రాన్ డివోటీస్ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని భగవంతుని కోసం సాక్రిఫైస్ చేస్తారు. హ్యూజ్ క్వాంటిటీలో ఈరోజు ప్రసాద వితరణ జరుగుతుంది అంటే అది ప్రభుపాద కృప వల్లే కదా జరుగుతుంది అని చెప్పారు. ఇంకా చక్కటిగా అక్కడ మన యొక్క ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే హిడంబి ఘటోత్కచుల యొక్క కుమారుడైనటువంటి బార్బీకుడు యుద్ధం మొత్తం కొండ మీద నుంచి కూర్చొని చూస్తున్నప్పుడు మీకు ఏమి అర్థమైంది అంటే నాకు మొత్తము సుదర్శన చక్రం మాత్రమే కనిపించింది అంటే అక్కడ కాలము సర్వము మొత్తము శ్రీకృష్ణ భగవంతుడే అని అర్థం చేసుకోవాలి అని చెప్పారు ప్రభుజీ. అంటే ఇంకొక విషయం ఏం చెప్పారంటే వైష్ణవులు ఎవరిలోనూ తప్పులు వెతకరు. కృష్ణ ప్రేమ కృష్ణ కృప కోసమే వాళ్ళు చూస్తారు. ఏది జరిగినా నేను చేయట్లేదు ఆ భగవంతుడే చేశారని ఒక నమ్మకంతో ఉంటారని. ఫైనల్ గా ఏం చెప్పారంటే నిత్యము శ్రీకృష్ణ భగవానుని మనసులో ఉండే సాధిని శక్తే రాధారాణి అమ్మ కాబట్టి ఆమె శ్రీకృష్ణ భగవానుడు అద్దంలో చూసుకుంటే శ్రీమతి రాధారాణి కనిపిస్తుంది కదండి. ఒక దివ్య జ్ఞానంతో కృష్ణుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలంటే శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఎందుకంటే ఒకసారి బృందావనంలో ఉన్న అష్టసకులు అందరూ బయలుదేరుతూ ఉన్నప్పుడు రాధారాణి అమ్మ కూడా కృష్ణుని చూడాలని వెళ్తున్నప్పుడు ఆమె కంగారులో ఆమె కాటుక పెట్టుకోవడం మర్చిపోతుంది కదండి. అక్కడ బృందావనంలో బ్రహ్మపర్వత్ శివపర్వత్ రూపంలో వీళ్ళు బ్రహ్మ ఈశ్వరులు శ్రీకృష్ణ భగవానుడు చూసే లీలల్ని చూస్తూ ఉంటారు కదండి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ఒక రాయి మీద రఫ్ చేసినప్పుడు ఆ రెడ్ గా ఉండే రాయి బ్లాక్ గా అయ్యి ఆ అంజనాన్ని రాధారాణి అమ్మకు అలంకరిస్తారు అని చాలా చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. yes. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క బృందావనంలో లీలలన్నీ కూడా చేస్తూ భక్తులందరినీ కూడా ఆనందింపచేసి ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని ఇచ్చారన్నమాట. ఈ విధంగా ఏంటంటే శ్రీమతి రాధారాణి అష్టసకులు అందరూ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచే ఆ బృందావనంలో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ శ్రీకృష్ణ భగవానుడితో చిన్నప్పటి నుంచే అసోసియేషన్ లో ఉన్నారన్నమాట. మనకి ప్రతిసారి ఏంటంటే అక్కడ గోలోక బృందావనంలో జరిగే లీలలన్నీ కూడా ఇక్కడ భూలోక బృందావనంలో కూడా జరుగుతాయండి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఆ ఇది లేదనమాట, మనకు అంత ప్యూరిటీ లేదనమాట. శక్తి బృందావనం వెళ్ళి అవన్నీ చూసి జస్ట్ నార్మల్ మనం ఏంటంటే కొంతవరకు కొంత గ్రహించగలుగుతాం, కానీ నిజానికి బృందావనం యొక్క గొప్పతనము మనకి అంత అంత ఈజీగా అర్థం కాదనమాట. ఓకే. అయితే మనకి ఏంటంటే గురువు గారి యొక్క కృపద వల్ల మనకి కొన్ని అర్థమవుతున్నాయి. రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం కానీ అంటే అది కూడా చాలా పెద్ద హైయెస్ట్ అనమాట. అందులో అట్లీస్ట్ మనకి ఆ భావం కొంచెమైనా అర్థమవుతుంది. ఓకే. ఇంకా మనం అనుకున్నాం ఒకసారి ఈ బృందావనం అంతా కూడా నార్మల్గా అయితే ఫోల్డెడ్ ఫ్లవర్ రూపంలో మనం ఏదైతే ఇప్పుడు ఉన్న బృందావనం మళ్ళీ చూస్తున్నామో అది అంతా కూడా మధుర ఆ బృందావనం ఏదైతే ఉందో అది ఫోల్డ్ అంటే సెంటర్ అంటే లోటస్ ఫ్లవర్ కి సెంటర్ లో ఉండే భాగం ఒక్కటే మనం చూస్తున్నాం అన్నమాట. యాక్చువల్ అది మొత్తం కలువు రేఖలన్నీ కూడా మొత్తం ఇప్పిన తర్వాత అది చాలా పెద్ద ఇదన్నమాట. అది మనం దర్శించుకోలేము అంటే అది ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మనం 5000 టెంపుల్స్ అంటున్నాం అనమాట. కాదండి, అది 6,70,00,000 దివ్య క్షేత్రాలు కలిగిన ప్రదేశం అనమాట. అంటే ఊహించుకోవడానికి కూడా అసలు అంతు గాని పొంతు గాని ఏమి లేదన్నమాట. ఓకే. చాలా ఇదనమాట. ఇది మధుర యొక్క గొప్పతనం అనే ఒక గ్రంథంలో చెప్పబడి ఉందన్నమాట. ఇది సాక్షాత్తు వరాహస్వామి వారు భూదేవి అమ్మవారికి చెప్తున్న మాటలు అనమాట. ఇవన్నీ నార్మల్ ఏదో ఒక ఇద్దరు భక్తుల కింద దగ్గర జరిగింది కాదు. సాక్షాత్ అమ్మవారు అయ్యవారు డిస్కషన్స్ లో జరుగుతున్న మా డిస్కషన్స్ ఇవేనమాట. ఓకే. ఇది బృందావనం యొక్క గొప్పతనం మన అంత ఈజీగా మన కళ్ళకైతే అర్థం కాదండి. ఓకే. భౌతికమైన దీంతో మనం చూస్తే అర్థం కాదు. బట్ అప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క తాతగారు ఎవరు? ఉగ్రసేన. సో ఆయన దగ్గర యాక్చువల్లీ ఆయన రాజు అనమాట. ఓకే. ద్వారకా నగరానికి
కానీ ఆ తర్వాత ఏంటంటే ఆయన రాజు అయినప్పుడు కూడా ఇంకా వాళ్ళ మనవడు కాబట్టి ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ ఆల్మోస్ట్ ఆల్ పవర్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఆయన అదంతా కూడా టేకప్ చేస్తారు. బట్ రాజుగా అని అక్కడ కూడా అంటే మనకి చెప్పిన ఆయన రాజే, అందులో తిరిగి లేదండి. ఆయన రాజే, కానీ ఒక బృందావనంకే కాదనమాట, మొత్తం సకల సృష్టి అంతటి కూడా రాజు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ భూలోక బృందావనంలో ఆయన యొక్క గొప్పతనము ఇవన్నీ కూడా మనకి ఇక్కడే జరిగాయి కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఆ యొక్క లీలలన్నీ ఇప్పటికీ బృందావనం మనం చూస్తున్నాము, వెళ్తున్నాము. ఆ దివ్య దేశాలన్నీ కూడా అక్కడ ఉండే క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట. గొప్ప భక్తులు నడిచిన స్థలాన్ని మనం ఆ ఆ నేల మీద మనం కూడా నలుగుగలుగుతున్నాం. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే, సో మనం యాక్చువల్లీ ఈ యొక్క పూరి క్షేత్రం ఒక 5 minutes మనం డిస్కస్ చేద్దాం. ఈ పూరి క్షేత్రాన్ని శంఖ క్షేత్రం అని కూడా చెప్పంటారు అన్నమాట. శంఖ క్షేత్రం. ఇప్పుడు శ్రీమన్ నారాయణుడు, ఆ రాముడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి చతుర్భుజ రూపాలు ఉంటాయి కదా, ఆ నారాయణుడి యొక్క ఫామ్ కి, ఆ జగన్నాథుడికి. అయితే అందులో ఏవో ఉంటాయి మనకి చతుర్భుజాల్లో ఆయన ఏమేమి పట్టుకుంటారు? శంకు చక్రం ఎగ్జాక్ట్లీ, శంఖ చక్ర గద పద్మ. సో అయితే ఈ హోలీ ధామ్ అయినటువంటి ఈ యొక్క ఒరిస్సా సాక్షాత్ హోలీ ధామ్ అండి. ఎందుకంటే జగన్నాథుడు వెలిసాడు ఆ నేలపైన, జగన్నాథ స్వామి వెలిసాడు అన్నమాట. సో ఈ యొక్క క్షేత్రంలో మనం చూసినట్లయితే మొత్తం ఒరిస్సా అంతా కూడా 4 భాగాలుగా విభజించబడింది హోలీ ధామ్. ఓకే, అంటే పుణ్యక్షేత్రం అనమాట మొత్తం ఆ ఒరిస్సా అంతా. సో ఈ 4 భాగాలుగా విభజించింది ఒక్కసారి ఏంటి అని చూస్తే మనకి పూరిధాము శంఖ క్షేత్రము. ఓకేనా, పూరిధాము శంఖ క్షేత్రము. అండ్ భువనేశ్వర్ ఓకే లింగరాజ్. సో ఓకే, ఆ క్షేత్రము చక్ర క్షేత్రం అంట అనమాట. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ జాజ్పూర్ అది గదాక్షేత్రము అని చెప్పేసి అంటాము. అండ్ ఫైనల్లీ ఏంటి కోనార్క్ అదే క్షేత్రము. ఏం మిగిలింది ఇంకా? శంఖ చక్ర గద అయిపోయింది, పద్మ. ఓకే, పద్మ క్షేత్రం అంట అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మొత్తం ఒరిస్సా అంతా కూడా 4 విధాలుగా విభజించబడింది. అవేంటి అవి? ఎవరైనా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, అందరూ వింటారు మళ్ళీ. అంటే ఊరి పేరు భువనేశ్వర్ ని చక్ర క్షేత్రం అని, జాజీపూర్ ని గదా క్షేత్రం అని, కోనార్క్ ని పద్మ క్షేత్రం అని అంటారు ప్రభు, విభజించారు. సో ఈ విధంగా ఏంటంటే శంఖ, ఇప్పుడు చూడండి ఆ క్షేత్రాన్ని ఇంకా మొత్తం ఆ పూరి టెంపుల్ ని మీరు చూస్తే అది శంఖలా కనిపిస్తుంది అనమాట. అంటే ఆ శంఖం చూడండి, ఇట్లా 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 ఇలా ఉంటది అనమాట. ఒక శంఖం మనం చూస్తే ఇట్లా దాని కర్వింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఆ విధం. సో ఆ విధంగానే మన పూరి టెంపుల్ కూడా ఇట్లా ఉంటది, ఇలాగ నార్మల్గా ఆ టెంపుల్ చూస్తే మనం ఎలా ఉంటది, పైన సుదర్శన చక్రము. సో ఈ విధంగా ఏంటంటే శంఖం ఆకారంలో ఉంది కాబట్టి శంఖ క్షేత్రం అని చెప్పేసి అంటాం అనమాట. భువనేశ్వర్ని చక్ర క్షేత్రం అంటాము. అండ్ కోనార్క్ ని పద్మక్షేత్రం అని, జాజ్పూర్, సో అక్కడ ఆ క్షేత్రాన్ని ఏమంటామని అంటే గదా క్షేత్రం అని చెప్పేసి అంటారు. అంటే ఈ 4 కూడా శ్రీ మహావిష్ణువు, ఓకే, ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆయన యొక్క శక్తి చూపిస్తే ఆయన ఏ అవతారంలో చూపిస్తారు? విష్ణువు యొక్క, ఆ నారాయణుడు యొక్క శక్తి రూపంలో చూపిస్తారన్నమాట. మహావిష్ణువు, గర్భోదయక విష్ణువు, క్షీరోదయక విష్ణువు. సో మనకి అనిరుద్ధ, ప్రద్యుమ్న ఇట్లా అని చెప్పేసి మనకి సంకర్షణ, వాసుదేవ అని చెప్పేసి మెయిన్ డీటీస్ అన్నమాట, మనకు మెయిన్ డీటీస్. కానీ ఈ 4 కూడా జాగ్రత్తగా వినండి. ఈ 4 పేర్లు కూడా మీరు చూస్తే రుద్రగీతంలో స్టార్టింగే
పరమశివుడు ఈ 4 కూడా జపిస్తాడు. ఈ 4 పేర్లు ఎందుకు జపించాలి అంటే శుద్ధి అవుతాది, దేహం అంతా కూడా శుద్ధి అవుతుంది అనమాట. మొత్తం అంతా కూడా ఫస్ట్ ఆయనంతలో ఆయన పవిత్రం చేసుకుంటున్నాడు అన్నమాట. పవిత్రం చేసుకున్న తర్వాత ఈ విల్ టెల్ అబౌట్ లార్డ్ హరి. ఓకే, ఆ ప్రచితాస్కి అప్పుడు బోధిస్తాడన్నమాట. ఎందుకు ఈ 4 చెప్పాలనంటే ఇవి సాక్షాత్తు ఎంత ప్యూరిటీతో ఉన్న నామాలంటేనండి ఇవి చాలా అండ్ భగవంతుడి యొక్క స్వరూపాలు. ఓకే, కానీ ఈ నాలుగు ఫామ్స్ లో ఉన్న ఈ ఈ డీటీస్, ఈ అక్షయ విగ్రహ రూపంలో ఉన్న స్వామిని సంకర్షుడి యొక్క రూపంలో ఉండే ఈ యొక్క ఆ ఫామ్ అనేది అది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఓకే, సంకర్షణుడు మహాసంకర్షుడుగా ఉంటూ శ్రీ మహావిష్ణువు. ఓకే, సర్వకారణ కారణం. ఈ బ్రహ్మాండాలు మొత్తం అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? శ్రీ మహావిష్ణువు. అక్కడి నుంచి వస్తున్నాయి మొత్తం బ్రహ్మాండాలని. ఆయన యొక్క ముక్కు రంధ్రాల నుంచి, ఆయన యొక్క శరీర యొక్క గ్రంథుల నుంచి కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకే, క్లియరా? సో ఇక్కడ అనిరుద్ధ, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, ఈ 4 సంకర్షణ ఫామ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దేహం నుంచి బలరాముడు వస్తే అక్కడి నుంచి సంకర్షణుడుగా, ఆ ఫర్దర్ గా మనకి శ్రీ మహావిష్ణువు, గర్భోదాయక విష్ణు, క్షీరోదాయక విష్ణు, అనంతశేష, ఈ ఫామ్స్ అన్ని కూడా మీరు ఎటైనా వెళ్ళండి, ఆ శ్రీకృష్ణుడి దగ్గర వెళ్ళవలసింది, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఓకే, మన ఆచార్యులు ఇచ్చిన గొప్ప ఇది సీక్రెట్ అన్నమాట. ఇది చాలా ఇదండి. ఇట్లాంటివి మనం తెలుసుకుంటున్నామంటేనండి నిజంగా అంటే సంపూర్ణమైన నాలెడ్జ్ అన్నమాట. సంపూర్ణమైన నాలెడ్జ్. ఇది బయట చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అర్థమవుతుందా మీకు? బయట చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. కానీ చూడండి. ఓకే, అందుకు గాను ఇక్కడ పరమశివుడు రుద్రగీతం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఈ 4 పేర్లు కూడా తలుచుకుంటున్నాడు. ప్యూరిటీ, ఆయన ప్యూరిటీ వస్తుందని ఆ భగవంతుడి యొక్క పేర్లు తలుచుకుంటే ప్యూరిటీ వస్తుందని చెప్పేసి. సో ఈ విధంగా ఎక్స్పాన్షన్స్ అన్నమాట, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ కూడా. సో మనం అనుకున్నాం పూరి ధామ్ ఏమంటాం? శంఖక్షేత్రం. అయితే పూరి ధామ్కి ఇంకో పేరు ఉందన్నమాట, మృత్యుక్షేత్రం అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచం అంతా ఎప్పుడు ఉంటూనే ఉంటుందా, లేకపోతే ఆధ్యాత్మిక లోకాలు ఎప్పుడు ఉంటాయి? ఏది కరెక్ట్? ఒకలేదా? ఆధ్యాత్మిక లోకం ఎప్పటికీ ఉంటుంది ప్రభు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అమ్మా. ఈ యొక్క భౌతిక సృష్టి అంతా కూడా పర్మనెంట్ అనేది ఉండదు, శాశ్వతంగా ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు దుఃఖాలయం అశాశ్వతం. ఈ 14 లోకాల్లో ఉన్న జీవులన్నీ కూడా ఎక్కడో దగ్గర సాటిస్ఫాక్షన్ అనేది ఉండదండి. మనం అనుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనమైనా కంటిన్యూగా భక్తులు ఉన్నప్పుడు మనం ఏంటంటే కొన్నిసార్లు మాయ లాగుతూ ఉంటుంది అనమాట. నువ్వు రా, బయటికి రా, టెంపుల్ బయటికి వచ్చి నువ్వు ఎంజాయ్ చెయ్యి అన్నట్టు. ఎంజాయ్ అంటే ఏం లేదు, మనం అలా కొన్నిసార్లు భక్తులు ఉన్నప్పుడు ఏంటంటే మనకు మాయలాగి బయటికి వెళ్ళి ఏదో కొంచెం బయటికి వెళ్ళి అలా వస్తాను, చిన్న రిలీఫ్ లాగా అలా కనిపిస్తుంది. కానీ నువ్వు బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ టెంపుల్లోకి ఖచ్చితంగా వచ్చేబోదా, మళ్ళీ టెంపుల్ మొహం చూస్తేనే నీ కావు. ఎందుకంటే అలా అవుతుంది అనమాట. ఓకే, మనం ఎక్కువసేపు ఉండలేము, మనం డివోటీస్ అనేది ఎక్కువ ఉండలేము. శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే చెప్తున్నాడు దుఃఖాలయం అశాశ్వతం. ఈ దుఃఖాలతో నిండిన ఈ యొక్క 14 లోకాలు కూడా కష్టం నాయన అనుకుంటే. ఈవెన్ దేవత మీరు అనుకోవచ్చు చాలా ఆనందాలు భోగాలు ఉంటాయి వాళ్ళకు ఉంటాయి. కానీ వాళ్ళ బాధ ఏంటంటే ఈ భూలోకంలో ఉండే వాసులు అప్పుడు రియలైజ్ అవుతారు అన్నమాట. అక్కడ ఇంటికెళ్ళి రియలైజ్ అయితే లాభం ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ నీకు కొన్ని కల్పాల్లో ఉంటుంది, నీకు అది కొన్ని కోట్ల సంవత్సరాలు నువ్వు బతకాల్సిందే, నీకు నచ్చినా నచ్చకపోయినా. ఎందుకంటే నువ్వు అంత పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు దేవత లోకంలో అదే స్వర్గలోకం వెళ్ళాలి. చాలా మంది అంటారు పాపం. ఈ సనాతన ధర్మం ఒక్క పక్కన పెడితే అంటే మిగతావన్నీ కూడా స్వర్గలోకమే టార్గెట్ అని చెప్తారు. అదే పరలోకం అంటారు అన్నమాట.
పరలోకం ఎక్కడ ఆగిపోయింది వీళ్ళకి? ఈ 14 లోకాల్లో ఈ యొక్క బ్రహ్మాండంలోనే పరలోకం వెతుకుంటున్నారు వాళ్ళు. మరి దివ్యమైన, భవ్యమైన, ఆనందకరమైనటువంటి సచ్చితానంద ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? ఈ మతం హరే కృష్ణ ప్రభు. ప్రభు వాయిస్ రావట్లేదు, బ్రేక్ అవుతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, వాయిస్ కట్ అయింది ప్రభు, రావటం లేదు. హరే కృష్ణ. దయచేసి భక్తులందరూ కొద్దిగా సమయం వెయిట్ చేయగలరు. సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రభు ఆడియో కట్ అవుతోంది. మీ వాయిస్ అసలు కట్ అయింది ప్రభు, ఇందాక లాస్ట్ 1 minute నుండి ప్రభు. ఓకే ఓకే. ఇప్పుడు వినిపిస్తున్నది నా వాయిస్? వినపడుతుంది. వినిపిస్తుంది ప్రభు. ఇలా వస్తే చెప్పు. యా, కొన్నిసార్లు మా అటాక్ అవుతుంది. ఓకే చలో. సో అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఈ యొక్క భగవంతుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎక్స్పాన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా ఇదనమాట. అయితే మనం శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ గా అంటే ఆయన శ్యామసుందర రూపంలో ఒరిజినల్ ఫామ్ లో ఉంటారు. ఆయన ఎప్పుడు ఆయన యొక్క శక్తి ఏ విధంగా చూపిస్తారంటే, ఆయన గుణావతారాలు, పురుషావతారాలు, లీలావతారాల్లో ఆయన యొక్క శక్తిని చూపిస్తారన్నమాట. ఆయన యొక్క దివ్యమైన, భవ్యమైన లీలలని కూడా మనం దర్శించుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో పూరి క్షేత్రాన్ని శంఖక్షేత్రం అంటాం. ఈ పూరి క్షేత్రాన్ని మృత్యు క్షేత్రం అంటాం. ఎందుకంటే ఈ మృత్యు క్షేత్రం అంటే, మృత్యు అనే మాట మనకి భౌతిక సృష్టిలో వినిపిస్తుందా, ఆధ్యాత్మిక లోకాల్లో వినిపిస్తుందా? భౌతిక ఎగ్జాక్ట్లీ కదా. ఎందుకంటే ఇక్కడ దేహాలన్నిటి కూడా మృత్యు ఖచ్చితంగా ఉంటది. అండ్ ఈ దేహాలుగా ఉందంటే ఇక్కడ తత్వం ఏంటి, ఈ భూలోకంలో తత్వం ఏంటి, అన్ని కూడా టెంపరీ, అన్ని కూడా మొత్తం దుఃఖం, చావులు, పుట్టుకలు అంటేనే ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. సో అందుకు మృత్యు క్షేత్రం అని చెప్పేసి అంటారనమాట. ఎందుకు అని అంటే, ఈ యొక్క అంటే ఇక్కడ మొత్తం ఒక టైం వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం లయం అయిపోతుంది అనమాట. కానీ పూరి క్షేత్రము ఈ మృత్యు లోకంలో ఉండే, అంటే ఈ భౌతిక సృష్టిలో ఉండే ఒక వైకుంఠం అనమాట. అందుకు పూరి క్షేత్రాన్ని మృత్యు వైకుంఠ అని చెప్పేసి ఎప్పుడు కూడా అసలు ఈ క్షేత్రానికి అంటే ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా ఆ యొక్క క్షేత్రానికి ఎక్కడ కూడా ఇది లేదండి. అంటే ఆ యొక్క లయం అనేది కానీ ఇవన్నీ కూడా ఏమి ఉండవు అనమాట. అంటే మనం భౌతికంగా అలాగ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ చివరి క్షణాల్లో ఈ 4,32 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ మొదటికి వస్తాం మళ్ళీ. కానీ ఇవి అంటుంది ఏంటంటే, ఆ యొక్క మృత్యు లోకంలో ఉండే యొక్క వైకుంఠం పూరి క్షేత్రం. ఓకేనా? అండ్ ఈ యొక్క శ్రీక్షేత్రం అని చెప్పి అంటాం అనమాట. ఈ శ్రీక్షేత్రం అంటే ఏంటి? శ్రీమతి రాధారాణి యొక్క రూపంలో ఉండే శ్రీమతి లక్ష్మీ అమ్మవారు ఉన్నారు అక్కడ. అందుకు శ్రీక్షేత్రం అని చెప్పేసి అంటాం అన్నమాట. అండ్ యమన్ తీర్థ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. అంటే యమనిక్ తీర్థ్ అని చెప్పేసి అంటారు. దేనికనంటే యమధర్మరాజు యొక్క
అథారిటీ అక్కడ పని చేయదు. జగన్నాథ స్వామికి జై. పాప యమధర్మరాజు మనం అనుకున్నాం యమధర్మరాజు యొక్క పవర్ అక్కడ పనిచేయదని కురుక్షేత్రంలో మనం అనుకున్నాం. అంటే పాపం యమధర్మరాజు ఏమండి మీరే మాకు సర్వీసులన్నీ ఇస్తారు, మొత్తం మీరేనా అని చెప్పేసి లక్ష్మీ అమ్మవారితో వాదోపవాదం చేస్తాడు. అందరు కాదు, అమ్మవారిని అడుగుతాడు అనమాట. అమ్మ మీ ఆయన ఇస్తారు ఈ సర్వీసులన్నీ, మళ్ళీ మీరిద్దరే మళ్ళీ ఈ పూరి క్షేత్రంలో నీకు ఎలవలేదంటే ఎలా అమ్మా? ఇక్కడ నుంచి జీవులందరూ కూడా ఆ వైకుంఠంలో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు నా దగ్గర రావట్లేదు. మరంటప్పుడు నాకు ఎందుకు డ్యూటీ ఇచ్చారు? పాప ఆయన దీంతో అడుగుతాడు అన్నమాట. సో అందుకు ఆ యమశిల అని చెప్పి మనం చెప్పుకున్నాం. 22 మెట్లు మనం దిగేటప్పుడు ఏంటంటే అక్కడ 3వ మెట్టు మీద అడుగు పెట్టొద్దు అని చెప్పేసి ఈ విధంగా భగవంతుడు యముడు కూడా మళ్ళీ సాటిస్ఫై చేశారన్నమాట. ఓకేనా? సో యామనిక్ తీర్ప్ అని ఒక పేరు ఉందన్నమాట. ఓకే, ఇంకా పురుషోత్తమద ఉత్తమ పురుషుడు అంటే పురుషుల్లో ఉత్తముడైనటువంటి ఆ శ్రీమన్ నారాయణుడు, ఆ రాముడు, ఆ జగన్నాథ స్వామి శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి ఆయనకి మాత్రమే మనం పురుషోత్తం ఆయనకే చదువుతాం. మనం తిరుపతి బాలాజీ టెంపుల్లో ఇక్కడ మామూలు టెంపుల్స్ లో కూడా చదువుతాం. మనం ఎందుకు చదవాలి అంటే ఆయన మాత్రమే పురుషోత్తముడు. అందుకు పురుష ఉత్తమం అంటే పురుషుల్లో ఉత్తమమైనవాడు. అందుకు పురుషోత్తం ధామ్ అండ్ నరసింహధాం, నరసింహదేవ భగవానికి. ఎందుకంటే నరసింహస్వామి చాలా గొప్ప ఇదండి. నరసింహస్వామి యాక్చువల్లీ ఇంద్రద్యుమ్న మహారాజు ఈ యొక్క టెంపుల్ ఇనాగ్రేషన్ కి బ్రహ్మదేవుని తీసుకొని వస్తారు. బ్రహ్మదేవులు వారు ఈ టెంపుల్లో రోజు ఏం చేస్తాం మనం? అక్కడ ఏమేమి జరుగుతాయి మీరు చెప్పండి. ఫస్ట్ రోజు ఏమి జరుగుతాయి మీరు చెప్పండి. ఫస్ట్ రోజు ఏం జరుగుతాయి? టెంపుల్ ఇనాగ్రేషన్ అంటే ఫస్ట్ రోజు అంటే ఎగ్జాక్ట్ గా మీరు అంటే మీకు అక్కడ టెంపుల్ ఓపెనింగ్ అయినప్పుడు అక్కడ ఏం జరుగుతాయి? నార్మల్ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు యజ్ఞహోమం చేస్తారు ప్రభు, ధ్వజారోహణ చేస్తారు. ఇవన్నీ మనకు కొన్ని తెలివి కూడా నరసింహహోమం, అవన్నీ కూడా కొన్ని ఉంటాయి. కీర్తన చేస్తారు, యాగాలు చేస్తారు. ఓకే, నైస్. ఇవన్నీ కూడా కరెక్టే, ఇవన్నీ కూడా కరెక్ట్ అన్నమాట. ఇవన్నీ కూడా కరెక్ట్. ఓకేనా? సో ఈ యజ్ఞాలు యాగాలు చేస్తారన్నమాట. ఓకే, మొత్తం అంతా కూడా అక్కడ మంచిగా ఆ పవర్ అంతా కూడా భగవంతుడి యొక్క అపియరెన్స్. ఎందుకంటే అగ్ని అంటేనే ఆ శ్రీకృష్ణ భగవానుడు అన్నమాట. ఓకేనా? మొత్తం అంతా కూడా ప్యూరిటీ వస్తుంది మొత్తం. ఓకేనా? బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉంటే మొత్తం అంతా కూడా ఆ యొక్క యజ్ఞానికి మొత్తం అంతా ప్యూరిటీ యజ్ఞం చేయడం వల్ల వస్తుంది కాబట్టి ఆ శక్తి మొత్తం నలువైపులో కూడా ఉంటుంది. సో అయితే ఈ కర్తవ్యము బ్రహ్మదేవుడు తీసుకుంటాడు అన్నమాట. బ్రహ్మదేవుడు వారు హోమం చేస్తూ ఉంటారు. ఇంద్రద్యుమ్న మహారాజు మరి చూడండి, మన ఇంట్లో ఎక్కడైనా ప్రోగ్రామ్ కానీ మన టెంపుల్స్ ఏమైనా ఇదైతే పెద్దవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు పిలుస్తాము. సమాజంలో ఆధ్యాత్మిక చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళు పిలుస్తాం. మనం వాళ్ళ గొప్పగా మనం ఇచ్చేస్తాం, సర్వీస్ ఇస్తామని చేస్తాము. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడిని పిలుస్తారు కదా, ఎందుకంటే చాలా పెద్ద ఇంద్రద్యుమ్న మహారాజు గ్రేట్ డివోటీ. ఆయనకి అంటే ఆయన యొక్క అంటే ఈ లీలలో ఒక భాగం అయ్యాడు కదా. పూరి ధామం గురించి మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇంద్రద్యుమ్న మహారాజు మనకు గుర్తుకొస్తారు. ఒక భాగం అయ్యాడు, పూరి యొక్క గొప్పతనంలో ఆయన ఒక భాగం అయ్యాడు అన్నమాట. భాగవతోత్తముడు అయ్యాడు. అక్కడ భాగవతంలో ఏంటి, గజేంద్ర మోక్షంలో ఆయన గజేంద్రుడిగా ఉన్నాడు. భాగవతోత్తముడు అండి. గజేంద్ర మోక్షం అంటే ఎంత ఫేమస్ కదా. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ కూడా ఇంద్రద్యుమ్న మహారాజు ఈ యొక్క పూరి క్షేత్రాన్ని ఆయన కట్టించారు. దాని ఇనాగ్రేషన్ చూడండి, మన చిన్న వాళ్ళు అంటే ఎక్కడ ఎవరైతే ఆధ్యాత్మిక ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు పిలుస్తాం. ఇంద్రద్యుమ్న మహారాజు గ్రేట్ పర్సనాలిటీ కాబట్టి బ్రహ్మదేవుడే పిలిచారన్నమాట. ఒక బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తూ ఉంటారన్నమాట. యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో నుంచి నరసింహస్వామి వస్తారన్నమాట. నరసింహస్వామి దగ్గరగా మెరిసిపోతూ ఈ లక్ష్మీ అమ్మవారిని ఆయన యొక్క దివ్యమైన ఆయన ల్యాబ్స్ మీద కూర్చోబెట్టుకొని, లక్ష్మీ అమ్మవారు ల్యాబ్స్ మీద కూర్చుంటారు కదా లక్ష్మీనరసింహస్వామి. సో ఈ యొక్క రూపాన్ని చూస్తూ అంటే కొంచెం ఇంద్రద్యుమ్న మహారాజు కొంచెం భయపడతాడు అన్నమాట.
ఎందుకంటే స్వామి యొక్క దగదగ అంటే ఆ యొక్క ఇది అలా ఉంటది అనమాట, ఆ రేడియన్స్. సో అది కొంచెం స్వామి అంటే భక్తుడు కాబట్టి ఇంద్రద్యుమ్న మహారాజు మళ్ళీ స్వామి శాంతించి అంటే ఈ దర్శనం ఎలా ఉంటదంటేనండి, వెనకతల నుంచి ఒక 7 ఆదిశేషుడు పడగలతో, లక్ష్మీ అమ్మవారు ఆ ఆ యొక్క దివ్యమైన ల్యాబ్స్ మీద కూర్చొని దర్శనం ఇస్తాడనమాట. ఆ యజ్ఞం జరుగుతుంది, ఆ యజ్ఞంలో అగ్ని రూపంలో వస్తాడన్నమాట స్వామి. నరసింహదేవ భగవానికి జై. సో ఈ విధంగా ఏంటంటే నరసింహస్వామి దర్శనం ఇస్తారన్నమాట. అయితే అయ్యా స్వామి కొంచెం ప్రసన్నుడుగా అని చెప్పేసి మనసులో ఇంద్రద్యుమ్న మహారాజు అలా అనుకోవడం వల్ల నరసింహస్వామి ప్రసన్నమవుతాడు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, భక్తులకి నరసింహస్వామి ఎంత ప్రేమను పంచుతాడు. ప్రహ్లాద్ మహారాజుని ఒళ్ళో పెట్టుకొని ఆయన ప్రేమను వ్యక్తపరుస్తాడన్నమాట. నాలుకతో నాకుతూ ఉంటాడన్నమాట. అంటే ఆయన నరహరి కాబట్టి ఆ ఆ యొక్క ఆ యొక్క సింహ రూపంలో ఉన్న స్వామి అంటే జంతువులు ఏమైనా వాటికి కాలు చేతులతో ప్రేమను తెలియజేస్తే కానీ కొన్నిసార్లు వాటి నాలుకతో నాకుతూ మనకి తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా స్వామి ఏంటంటే చూడండి, ఎప్పుడైనా ఒక అవతారం ఏమైనా తీసుకుంటే ఆ అవతారం కట్టుబడుతూ ఉంటాడు అన్నమాట స్వామి. ఇప్పుడు రాముడు శ్రీకృష్ణ భగవానుడు రాముడిగా వచ్చినప్పుడు ఆయన యొక్క కర్తవ్యం అంతా ఏంటి అని ఎంతమందిని సంహరించడము, ఇవన్నీ కూడా ఒక నార్మల్ ఒక మానవ మూర్తుడికి అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలిసిపోతుంటాయి. అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఆ యొక్క అవతారం యొక్క ఇది సీక్రెసీ మెయింటైన్ చేయడానికి ఏంటంటే ఎక్కడ కూడా దివ్యమైన శక్తులు కొన్ని తెలుస్తూ ఉంటాయి. కానీ ఆ విధంగా ఉంటదన్నమాట స్వామి. ఇక్కడ కూడా నరసింహస్వామి ఏంటంటే ప్రహ్లాద్ మహారాజుని ఏ విధంగా అయితే ఈ విధంగా ఆయనకి అంటే ఆయనకే దాసోహం అయిపోయాడు కదా. హరే కృష్ణ మాతాజీ. సో ఈ విధంగా ఏంటంటే నరసింహస్వామి మీరు చూస్తే పూరి క్షేత్రంలో టెంపుల్ బ్యాక్ రైట్ లో నరసింహస్వామి వారు ఉంటారండి. అంటే ప్రసన్నుడైన నరసింహస్వామి ఇంద్రద్యుమ్న మహారాజు చేత అక్కడ ఉన్నారు అక్కడ. సో అందుకు నరసింహ క్షేత్రం అని చెప్పేసి కూడా మనం అంటాము. సో ఈ విధంగా ఏంటంటే ఆయనకి గొప్ప అంటే ఈ ధామానికి పేర్లు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాము. ఆల్మోస్ట్ ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నవి ఈ రోజు కురుక్షేత్రం గురించి మనం చెప్పుకున్నాము. ఓకే, అండ్ ఇప్పుడు మనం లాస్ట్ టాపిక్, యాక్చువల్లీ ఈ రోజు అంతా కూడా అదే చెప్దాం అనుకున్నాను, బట్ మనకేంటంటే లాస్ట్ క్లాస్ లో సగం కొన్ని పాయింట్స్ ఉండిపోయాయి అనమాట. సో అవి మళ్ళీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే అండి. ఎస్, అందరు షేర్ చేస్తున్నాను. అందరు కనిపిస్తున్నదండి? ఎస్ ప్రభు. చూడండి, 11th పాయింట్ ఈస్ వెరీ పీస్ఫుల్గా ఎందుకుంటారని చెప్పుకున్నాం. పీస్ఫుల్గా ఎందుకుంటారు? ఐఎమ్ నాట్ ద డూవర్ అని అనుకుంటారు కాబట్టి ఉండగలుగుతారు అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఇచ్చిన 26 లక్షణాలు ఎవరివి? శుద్ధ భక్తులు, వైష్ణవులు అన్నమాట. ఓకేనా? అందులో భాగంగానే మనం ఈరోజు 11వ పాయింట్ మనం చెప్పుకుంటున్నాము. ఈజ్ వెరీ పీస్ఫుల్. అది లాస్ట్ క్లాస్ చెప్పాము. ఎందుకు వాళ్ళు ఎన్ని సర్వీస్ లో వాళ్ళ నెత్తి మీద ఉన్నా కూడా ఎంత పీస్ఫుల్ గా ఉండగలుగుతారంటే దే విల్ థింక్ ఎవ్రీ టైమ్ ఏమని, ఐఎమ్ నాట్ ద డూవర్. ఐఎమ్ నాట్ ద డూవర్, కృష్ణ ఈజ్ ద డూవర్ అని అన్నప్పుడు పీస్ఫుల్నెస్ కాకపోతే ఇంకో ఉంటే చెప్పండి. ఓకేనా? ఇదనమాట వైష్ణవు యొక్క గొప్ప లక్షణం. అండ్ ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ టు కృష్ణ. ఈజ్ ఆల్వేస్ సరౌండెడ్ టు కృష్ణ. మరి సరెండరెన్స్ అనే మాట చాలా గొప్ప విషయం అన్నమాట. ఓకేనా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో శ్రీకృష్ణ పరమాత్ముడు
ఆ విధంగా చెప్పినప్పుడు ఏంటంటే భక్తులు ఇంకా ఆనందంతో ఆయన యొక్క శరణాగతి తీసుకోవడానికి అట్రాక్ట్ అవుతారన్నమాట. ఎలాగైతే తేనెటీగలన్నీ కూడా ఈ పువ్వులకి అట్రాక్ట్ అవుతాయి, అలాగే శ్రీకృష్ణ భగవానుడికి ఈ శరణాగతికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ యొక్క కృషి వాళ్ళు చేస్తారన్నమాట. అంటే సరెండరెన్స్ అనేది చాలా పెద్ద హై లెవెల్లో కూడా ఉంటది. బట్ వాళ్ళు ఉండే స్థితి బట్టి వాళ్ళు సరెండర్ అవ్వాలనుకుంటారు అన్నమాట ప్రతిసారి. సరెండర్ అయ్యని వాళ్ళు కూడా చాలా మంది హిస్టరీలో మనం చూసాం. భాగవతోత్తములు, గ్రేట్ డివోటీస్, ప్రభుపాదులు వారు మహానుభావులు, ఏంటి వాళ్ళందరూ కూడా నిజమైన శరణాగతి అన్నమాట. అది మనము కొన్నిసార్లు మనం కృష్ణ అన్ని నువ్వే చెయ్యి అంటాము, నీ మీద మొత్తం ఆధారపడాను అంటాము. కానీ ఎప్పుడైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కృష్ణ నీ మీద నేను ఆధారపడలేదని మనసులో అనుకుంటాను. సో అదనమాట మన సరెండరెన్స్ లెవెల్. సో కాబట్టి బట్ ఒక గొప్ప వైష్ణవుడు ఏంటంటే ఈజ్ ఆల్వేస్ సరెండర్ టు కృష్ణ. హి హాస్ నో మెటీరియల్ డిజైర్స్. ఆయనకి భౌతికమైనటువంటి కోరికలు ఉండవు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే మనకి ఏవైతే కావాలో, ఎంతవరకు అయితే కావాలో, మన మెయింటెనెన్స్ కి, మన తినడానికి, మనం ఉండడానికి ఆ లెవెల్లో మనకి సీనియర్ డివోటీస్ చెప్తూ ఉంటారు ప్రతిసారి, సింపుల్ లివింగ్ హై థింకింగ్. ప్రపదలో చెప్తారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ మాత్రం ఇంకా ఆ గొప్ప నిధి కోసం అన్వేషించాలి. ఆ నిధి ఏంటి? గొప్ప హైయెస్ట్ అయి ఉండాలి. కృష్ణ ప్రేమ, కృష్ణ భక్తి, శ్రీకృష్ణ భగవాన్ మీద ప్రేమ ప్రభు. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ కూడా కరెక్టేనా? ఇవన్నీ కూడా కరెక్టే. కృష్ణుడు ప్రేమ, కృష్ణుడు సర్వీస్ చేయడం, గురువు గారికి ఇచ్చేయడం, మూమెంట్ పట్ల చక్కగా మనం మన వంతు సాయం మనం చేయడం. మనం అంత సాటిస్ఫై చేయలేము, బట్ మనతో సాయం చిన్న చేయాలన్నమాట. ప్రభుపాదుల వారి మూమెంట్ మనం ఎంత వీలైతే అంత చేయొచ్చు. ఓకేనా? ఆ విధంగా. సో వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా ఇందులో చూసుకోవాలి. వాళ్ళకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని మిగతాది ఆ భగవంతుడికి అయ్యా నీ ఇష్టం, అయ్యా నువ్వు ఎంత ఇస్తా అంత నేను తీసుకుని. ఓకేనా? ఆ విధంగా అనమాట. ఎస్, నో మెటీరియల్ డిజైర్స్. అంటే నిజమైన వైష్ణవులకి ఆ మెటీరియల్ డిజైర్స్ ఉండవండి. ఓకేనా? ఇక్కడ పాపం ప్రహ్లాద్ మహారాజ్కి ఇక్కడ మనం చూస్తే ఏమున్నాయి అక్కడ మెటీరియల్ డిజైర్స్ అంటే ఏమి లేవు కదా. ఈ మొత్తం అందరూ కూడా ఈ పాపం అజ్ఞానంతోనో వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తి లభించాలి అనుకుంటారు అంతే. ఓకేనా? ఆయనకంటే ఇంకా కోరికలు అంటే ఏమి లేవండి. ఓకే, ఒకటే అనమాట, డివోషన్ సర్వీస్. ఇది ఒక్కటి తప్పితే ఇంకేమి లేదు. ఈస్ వెరీ మీకంటే చాలా కామ్ గా, చాలా కన్వీనియన్స్ గా మనం వెళ్ళి మాట్లాడేటట్టుగా, మన ఈజీగా వాళ్ళతో డిస్కస్ చేసేటట్టుగా అలాగని చెప్పి అందరూ అలాగుంటారండి. కాకపోతే మనం మాట్లాడేంత వరకు మీరు అనుకోవచ్చు, అరే ప్రభు సీరియస్గా ఉన్నారా, ప్రభుతో నేను మాట్లాడితే ప్రభు ఏమని అనుకుంటారేమో, డిస్టర్బ్ మీరు వెళ్ళి మాట్లాడితేనే కదా తెలుస్తుంది ప్రభుతోని. ఓకేనా? ఈస్ వెరీ మీక్. చాలా చక్కగా సింపుల్ వేలో అందరికి అర్థమయ్యే విధంగా ఉంటారండి వాళ్ళు కూడా. కాకపోతే మీరు వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది అనమాట ప్రభు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి. ఓకేనా? సో అదొకటి. ఈ స్టడీ, ఇంకా భక్తులు ఈ మాట మీరు చూస్తే ఈ స్టడీ అనమాట, ఎప్పుడు కూడా స్టడీగా ఉంటారు. ఓకే, స్టడీగా ఉంటారు అన్నమాట. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వరు వాళ్ళు. ఎన్ని జరుగుతున్నా ఏం జరుగుతున్నా నా యొక్క డివోషన్ సర్వీసే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అన్నమాట. ఓకేనా? స్టడీగా ఉంటారు. మైండ్ ఏంటంటే ఫ్లిక్కరింగ్ అవ్వదు అనమాట. మైండ్ ఎప్పుడు కూడా ఫ్లిక్కరింగ్ అవ్వదు. శాంతంగా కనబడగలుగుతారు. అవన్నీ కూడా మనం చెప్పినవన్నీ కూడా తీసుకోగలుగుతారు. మైండ్ ఎప్పుడు కూడా ఫ్లిక్కరింగ్ అవ్వదన్నమాట. స్టడీగా ఉంటారన్నమాట. మనం ఏ సర్వీస్ చేస్తున్నా, అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ, ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తారన్నమాట. ఓకేనా? ఇదొకటి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఎవరైనా చదవండి. Control his senses. Material desires. Yes, he controls his senses. Exactly. ఇది చూడండి, ఇక్కడ మార్నింగ్ క్లాస్ లో మనం చెప్తున్నాము చక్కగాని,
అందరూ కూడా ఏంటంటే చక్కగా అటెండ్ అవుతున్నారు. మరి తెల్లవారు ఇలాంటి క్లాస్ విని భగవంతుడు అంటే డివోటీస్ యొక్క సత్సంగత్యం, భావగీతో భాగవతమో, లేకపోతే చైతన్య చరితామృతమో, లేకపోతే భగవంతుడి యొక్క గొప్పతనాలు, భగవంతుడి యొక్క లీలలో, భగవంతుడి యొక్క నామం గురించో ఇవన్నీ కూడా మనం జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా విని వాళ్ళు ఏంటంటే రోజంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా కూడా ఉంటారన్నమాట. ఓకేనా? మార్నింగ్ వాళ్ళకి చక్కగా వాళ్ళు హరినామం చేసుకుంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి, నేను కాదని, కానీ అవి కూడా హ్యాండిల్ చేసుకోగలుగుతారు భక్తులు. ఓకే, వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క శక్తి, ఆ యొక్క తెల్లవారి వాళ్ళు ఏవైతే ప్రక్రియ చేస్తున్నారో దాన్ని బట్టి వస్తుంది అనమాట. అందుకే మార్నింగ్ ఈ యొక్క సాధన అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని కారణాల వల్ల ఏంటంటే కొన్నిసార్లు మనం ఇదైనా కూడా దాన్ని మళ్ళీ మనం ఏంటంటే ప్రతిసారి రివైవ్ చేసుకునే భావం అనేది మనం డెవలప్ అవ్వాలి, లేకపోతే అది ఇంకా ఇదైపోతుంది అనమాట అలాగా. ఓకే, ఈ కంట్రోల్స్ ఈ సెన్సెస్. ఇంకా చూడండి, మార్నింగ్ అలా చెప్పిన తర్వాత ఖచ్చితంగా సెన్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉండడానికి చాలా స్కోప్ ఉంటుంది. రోజు అందుకే నిత్యం భాగవత సేవయ అన్నారన్నమాట. రోజు మనం పవిత్రం అవ్వగలుగుతాం. మనం ఆ డిస్టర్బెన్సెస్ నుంచి, ఇప్పుడు బిజినెస్ ఏమని ఈ రోజు కొంచెం డల్ అయింది, అయినా టేక్ ఇట్ ఈజీ, నో ప్రాబ్లం. బాగుంది తీసుకుంటాం. ఈ యొక్క స్టెబిలిటీ వచ్చేస్తుంది అనమాట. ఇది కామన్ గా ఏంటంటే మనం రోజు బయటకు వెళ్తూ ఉంటాము, కొంతమందిని మీట్ అవుతుంటాము. వాళ్ళేంటో వాళ్ళ మనస్తత్వాలు ఏంటో మనకు తెలియదు, మన బస్సులో కూర్చున్న వారి సంగతి మనకు తెలియదు. ఇలాంటి డే టు డే చాలా వస్తాయి అనమాట. ఈ ఈగో ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి. కానీ భక్తులు ఏంటంటే దాన్ని చాకచక్యంగా ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు చేసుకోగలుగుతారు అన్నమాట. ఆ యొక్క నైపుణ్యం అనేది ప్రభుపాదుల వారు మనకి ఇస్తారండి. ఓకే, భక్తుల యొక్క అసోసియేషన్ ఉంటే ఖచ్చితంగా, ఇప్పుడు చూడండి చాలా మంది బయట స్వామి వాళ్ళు వేసుకుంటారు కదా కార్తీక మాసంలో. వాళ్ళు కొంతమంది నిద్ర అంటే నార్మల్ టైంలో వాళ్ళు కానీ ఇంటి దగ్గర ఉండి మీరన్నీ చెయ్యండి బాబు ఈ 45 రోజులు అంటే అది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. కానీ మీ అందరూ కూడా టెంపుల్లోనే మనం ఈ స్వామాలు వేద్దాము, అందరూ కూడా అసోసియేషన్ లో ఉందాం అన్నప్పుడు, ఒకళ్ళు మార్నింగ్ తెల్లవారు 3 గంటలకు అలారం పెట్టినప్పుడు వీళ్ళందరూ లేచిపోతారు. ఒకవేళ లెగకపోయినా లెగవలసి వస్తుంది అనమాట. ఎందుకంటే అరే ఈ స్వామి ఏంటి ఇంకా లేగలేదు అని చెప్పేసి పాపం వాళ్ళే లేచిపోతారు అన్నమాట. సో అసోసియేషన్ వల్ల ఇది చాలా గొప్ప, అంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. భక్తిలో కొన్ని మనం ఏదైతే కొంచెం టఫ్ గా ఫీల్ అవుతుంటామో అవి అసోసియేషన్ లో ఉండడం వల్ల ఈజీ అయిపోతాయి, మనం ప్రాక్టీస్ చేయడానికి సింపుల్ అయిపోతాయి. అవునా కదా? ఇది అబ్జర్వ్ చేశారా? చాలా సింపుల్ అయిపోతాయి. ఇవన్నీ ఎలాగవుతున్నాయి? హరిభక్తులు, భక్తులు యొక్క సత్సంగత్యం వల్ల, అసోసియేషన్ వల్ల. అందుకే ఏమంటారు ప్రభుపాదుల వారు ఏబిసిడి అంటారు అన్నమాట. ఏబిసిడి అంటే ఏంటి? అసోసియేషన్ విత్ డివోటీస్, బుక్ రీడింగ్, సి అంటే ఏంటి? చాంటింగ్, డివోషనల్ సర్వీస్. ఇంకా మీరు డివోషనల్ సర్వీస్ మనం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? నేను ఫండ్ రైజ్ చేస్తానండి, బయటికి వెళ్ళాలి. ఓకేనా? సో నువ్వు టెంపుల్లో భగవంతుడికి అలంకరించాలి. ఎస్, ఆ పర్టికులర్ సర్వీస్ ఎవరిదో వాళ్ళు అలంకరిస్తారు. భగవంతుడి సేవలో తెల్లవారి నుంచి మనం ఎలాగైతే మధ్యలో స్నాక్స్ తింటామో, 3 మనం ఎలాగైతే కృష్ణుడు కూడా కావాలి మనం, అవునా కాదా? మరి ఆయనకి హారతులు, ఆయనకి నైవేద్యాలు, భోగ ఇవన్నీ ఎవరు చేస్తారు మరి? ఓకే, ఆ విధంగా ఏంటంటే భక్తులు ఇదేని కాదండి, మీరు ఇంట్లో కూడా ఏంటంటే మీరు అలాగే చేస్తున్నారు డైలీ. ఆ నితయ గౌరవం కలిగి ఆ ఫోటో ఫ్రేమ్స్ అయినా కూడా నో ప్రాబ్లం. ఓకే, భగవంతుడు అక్కడ ఉన్నాడని మనం భావిస్తున్నాం కాబట్టి ఆయన సేవ చేస్తున్నాం కదా మనం కూడా ఇంట్లో. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే ఈ 4 కూడా ఇన్వాల్వ్ అవ్వాలి మనం. ABCD ఏ అంటే యాప్లో, బి అంటే శాస్త్రం అంట. మన వేరే, మన ఎడ్యుకేషన్ వేరే అనమాట. ఓకేనా? ఎస్. సో ఈ విధంగా ఏంటంటే భక్తుడు ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వరు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాటలన్నీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు. వైష్ణవుల యొక్క గొప్ప లక్షణాలు. అండ్ ఆ తర్వాత ఏంటి చదవండి, ఈ కంట్రోల్స్ ఈ సెన్సెస్. ఎస్, అదే ఇప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మన సెన్సెస్ అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి డెఫినెట్ గా. అందులో ఇంకా ఇది లేదనమాట. ఆ నెక్స్ట్ పాయింట్ చదవండి. He don't eat more than required.
ఓకే, నేను షేర్ చేయలేదు కానీ ఓకే ఉందా మీ దగ్గర? ఓకే, ఇట్ డస్ నాట్ ఈట్ మోర్ దెన్ రిక్వైర్డ్. ఆయనకి ఎంత కావాలో అంత పెట్టుకుంటారు అన్నమాట. అండ్ ఇంకోటి, మన టెంపుల్స్ లో మనం చెప్తాం అన్నమాట, ఎస్పెషల్లీ మనం ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. రెండోసారి కాకపోతే మూడోసారి అని తీసుకోవచ్చు, కానీ అది వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటాం అనమాట మన టెంపుల్లో. ఓకేనా? ఫస్ట్ మనం ఎక్కువ పెట్టేసుకుంటాము, కొన్నిసార్లు తినలేము, మళ్ళీ అది పారేవాల్సి వస్తుంది, ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అట్లా మాత్రం ప్రసాదము వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఎక్కువసార్లు చెప్తాము. ఎందుకంటే భగవంతుడి కృప. మనం ఎవరైనా తిరుపతి నుంచి వచ్చి ఎవరైనా లడ్డు ఇస్తే మనం ఏం చేస్తాం? మనం చెప్పులు వేసుకుంటే చెప్పులు, షూస్ వేసుకుంటే షూస్ తీసేసి కళ్ళకు అత్తుకొని తింటాం అనమాట. అబ్బో, మహానుభావుడి యొక్క ప్రసాదం నాయన అని చెప్పేసి. ఓకే, ఆ విధంగా భగవంతుడి యొక్క కృప తిరుపతి నుంచి మన దగ్గరికి వచ్చింది ప్రసాదం రూపంలో. సో కాబట్టి ఏంటంటే కొంచెం మనం ప్రసాదం అనేది ఎంత కావాలో అంతా పెట్టుకుని తీసుకోవచ్చు. అండ్ నార్మల్ గా డివోటీస్ ఏంటంటే ప్రసాదం వాళ్ళకి ఏంటంటే పాపం ఈ ప్రసాదం దీంట్లోనే వాళ్ళు, ఎందుకంటే అన్ని అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ టెంపుల్ డివోటీస్ లో మాట్లాడుకుంటే వాళ్ళు అంత ఇది ఉంటదండి. మన గృహస్థ లైఫ్ లో ఉండేటట్టు కానీ, అంటే టెంపుల్ లో కూడా గృహస్థలు ఉంటారు, బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఈ సర్వీస్ లో నిమగ్నం అవుతారు అన్నమాట. ఓకే, అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ సర్వీసెస్. ఓకే, డివోషనల్ సర్వీస్ లో ఎంగేజ్ అవుతూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకంటే ఆనందాలు ఇంకెప్పుడు ఉంటాయంటే ప్రసాదం తీసుకున్నప్పుడు, బాగా దర్శనం చేసుకున్నప్పుడు, వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు పాప ఇవే అనమాట. అంతమించి ఇంకే ఉంటాయి వాళ్ళు కదా. సో ఏంటంటే ఈ ప్రసాదం కూడా వాళ్ళు ఎలా అంటే చాలా తక్కువ లెవెల్లో తీసుకుంటారు. చెప్పాం, మనకి ఎక్కువ తీసుకొని కూడా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నట్టు ఈ మన యొక్క అంటే మన డే టు డే లైఫ్ లో మట్టి కూడా చాలా సింపుల్ గా ఉంచుకోవాలన్నమాట. లేకపోతే ఇవన్నీ కూడా ఎలా తయారవుతాయి అంటే మనం జపం చేయడానికి ఇబ్బందిగా తయారవుతాయి. టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, ఇవన్నీ కూడా చెయ్యాలన్నమాట. ఓకే, కొన్నిసార్లు సర్వీసులు ఉంటాయి, ఓకే, అప్పుడు ఓకే, నో ప్రాబ్లం. కానీ మనం మాక్సిమం ఏంటంటే ఈ టైం టేబుల్ కొంచెం పాటించినట్లయితే డెఫినెట్ గా మనము స్పిరిచువల్ లో గ్రోత్ అవుతూ ఉంటాం అన్నమాట. మన తిండి కానీ, మన నిద్ర కానీ, మన అలవాట్లు కానీ ఇవన్నీ ప్రాపర్ గా పెట్టుకుంటే యుక్తాహార విహారస్య అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తాడు. ఇది ఒకటి మనం చెక్ పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి డే టు డే లైఫ్ ఈజీ అయిపోతుంది అనమాట, సింపుల్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ మనం లెగిసేసరికి చూడండి ఎంత రోజులాగా ఉంటది. మార్నింగ్ 3:30 లెగిసే 4:30కి మంగళారతి చేసుకొని అక్కడి నుంచి చూడండి రోజంతా చాలా పెద్దదిలాగా ఉంటది అనమాట. చాలా మందికి బిజినెస్ పీపుల్ కి 11కి 10 గంటలకి వాళ్ళకి రెడీ, ఆ రోజు డే స్టార్ట్ అవుద్ది, వాళ్ళకి అప్పుడు డే స్టార్ట్ అవుద్ది అనమాట. కానీ భక్తులకి ఎప్పుడు డే స్టార్ట్ అవుద్ది అంటే 4:30 నుంచే డే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క టైమింగ్స్ కానీ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేసుకోగలరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎంత కావాలో అంతే చేస్తుంటారు. తిన్న దగ్గర కానీ, పడుకునే దగ్గర కానీ అన్ని రెగ్యులేటివ్గా ఉంటాయి, వాళ్ళు అన్ని రెగ్యులేటివ్గా ఉంటాయి. సో అందుకు ఏంటంటే వాళ్ళు ఈ భక్తి అనేది ఈజీగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓకేనా? ఎస్, it does not eat more than required, is not influenced by the Lord's illusory energy. మమ మాయ దురత్తయ్య శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అనమాట. ముందు నా యొక్క మాయని క్రాస్ చేయి. నా మాయ క్రాస్ చేయాలంటే ఏం చేయాలా? సరెండర్ అవ్వాలి. సరెండర్ అయితే ఈజీగా నన్ను దక్కించుకోగలుగుతావు అని చెప్పేసి అంటాడు అనమాట. అండ్ ఈ కెపాసిటీ ఎవరికి ఉంటుందట? ఈ కెపాసిటీ ఎవరికి ఉంటుందండి? మాయని తప్పించుకునే కెపాసిటీ ఎవరికి ఉంటుంది? కృష్ణ భక్తులకు ఉంటుంది. తరాంతితే అంటున్నాడు అనమాట. ఎవరు దాటగలరు ఈ మాయని? ఆయన చెప్తున్నాడు, ఈ మాయ మమ మాయ దురత్తయ్య, ఈ మాయ కూడా నాదే, కానీ ఎవరు దాటగలరట? కృష్ణ భక్తులు ఈజీగా దాటగలరట. తరంతితే దాటగలరు అనమాట. ఆయన దాటితే లభిస్తాడు, ఆ మాయని దాటితే లభిస్తాడు. కానీ ఇది భక్తులకి ఈజీ అనమాట. వాళ్ళు ప్రపదల వారి ఆజ్ఞలు పాటిస్తారు, ప్రపదల వారు ఇచ్చిన విధి విధానాలు మాక్సిమం సాటిస్ఫై చేయడానికి చూస్తారన్నమాట. ఆ ప్రయత్నం ఏదైతే జెన్యున్ గా ఉంటుందో గురువు గారు ఆ శక్తి మనకి ఇస్తారు. కాబట్టి దాని ద్వారా మనం కూడా ఏంటంటే ఈ యొక్క మాయ నుంచి బయటపడడానికి వీలవుతుంది అనమాట. వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోతారు, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడివి, నేనేదో టెంపరీగా వచ్చాను ఇక్కడికి, నా పోస్ట్ ఇది కాదు, నేను సచ్చిదానంద రూపం తీసుకోవాలి, నేను అక్కడి నుంచే వచ్చాను నేను ఇక్కడికి. ఇప్పుడు నేనేంటంటే నా వంతు నేనేంటంటే ఈ కృష్ణ ప్రచారం చేసుకుంటున్నాను నేను అని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండవు,
గృహస్థులు అనుకోండి, వాళ్ళు మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళకి తప్పదు ఇక. కానీ బ్రహ్మచారీస్ కానీ సన్యాసులు వాళ్ళకేం ఉంటాయి? వాళ్ళకేం ఉండవండి వాళ్ళు. ఓకేనా? సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి, ఉండకూడదు. ఎందుకంటే ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే మొదటి పాయింట్ ఏంటో తెలుసా? ఎస్పెషల్లీ మన ఇస్కాన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో, మన ఇస్కాన్ బెంగళూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లో ఏం చేస్తారో తెలుసా? ఆశ్రమంకి వెళ్ళినట్టునే మీరు దీక్ష తీసుకొని మీరు బ్రహ్మచారిగా ఉంటారంటే ఫస్ట్ మీ బ్యాంకులన్నీ కూడా ఫ్రీజ్ చేస్తారు, మీ అకౌంట్ లేవో లోపలికి అలౌ చేయరు, మీ మొబైల్స్, స్మార్ట్ మొబైల్స్ అన్ని కూడా కొన్ని రోజులు, ఒక 2 సంవత్సరాల వరకు కూడా ప్యాక్ చేసి ఎక్కడో మూల పడేస్తారు. ఎందుకంటే మీరెవరో తెలియదు, మీరేం తింటున్నారో తెలియదు, ఎక్కడ ఉంటున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఆ విధంగా ఇస్తారన్నమాట స్టార్టింగ్. ఓకే, ఈ విధంగా ట్రైన్ అవుతారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు భక్తి ఎలా ప్రాక్టీస్ చేస్తారు అవన్నీ మరి బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? మరి ఆశ్రమం, మన ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర ఆశ్రమం ఉంటుంది, అక్కడ బ్రహ్మచారులందరూ కూడా ఆ విధంగా ట్రైన్ అవుతారు వాళ్ళు. అందుకు ఈ భౌతిక దీని నుంచి అంటే ఎంత చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే అలా ఉండగలుగుతారండి. అలా ఉండడానికి ముమ్మాటికి అలాగా అవుతుంది వాళ్ళు, ఆ కెపాసిటీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఈ విధంగా ఏంటంటే భక్తులు డెఫినెట్ గా ఆ యొక్క ఇది మెయింటైన్ చేస్తారు. ఈ డస్ నాట్ ఈస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై లార్డ్స్ ఇల్యూషన్ ఎనర్జీ. ఈ మాయని దాటలేమనే మాట వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. ఎవరైతే భక్తి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఈ మాట ఉండదు. ఈజీగా శ్రీకృష్ణుడు చెప్పినప్పటికీ మమ మాయ దురత్తయ్య అని చెప్పేసి నాదే ఈ మాయ అని చెప్పి ఆ మాయను కూడా క్రాస్ చేయగలుగుతారు. ఓకేనా? ఇది ఎవరికైనా కూడా, నేను అంటే డివోటీస్ అంటే ఇప్పుడు మనందరం డివోటీస్, మన అందరి గురించి కూడా చెప్తున్నాను. కాకపోతే మీకు జస్ట్ అర్థం కావడానికి అలాగే చెప్పాను అంతేగాని ఆశ్రమం జస్ట్ మీకు కూడా ఒక పాయింట్ తెలుస్తుంది కదా, ఒక ఆశ్రమంలో స్టార్టింగ్ ట్రైనింగ్ లో ఇలా ఉంటుందా అని చెప్పేసి కదా. సో అందుకు నేను చెప్పాను. కానీ అందరం కూడా ఇక్కడ ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నామో అందరం కూడా ఆ రెసిస్టెన్స్ వస్తుందండి. కొన్నిసార్లు అంటే అప్పుడు కన్నా మీరు అంటే మీరు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఏమైనా తప్పు చేసినప్పుడు లోపల నుంచి కృష్ణ పరమాత్మ సిగ్నల్ ఇస్తున్నాడా లేదా? ఎక్కువ సార్లు. బయట ఉన్నప్పుడు తక్కువ సార్లు ఉండొచ్చు కాక, ఇప్పుడు ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం చెప్తున్నారో వాళ్ళకి ఎక్కువ సార్లు తప్పు చేస్తున్నాడు. మరి అప్పటికి ఇప్పుడు చేంజ్ వచ్చిందా లేదా? ఆటోమేటిక్ చేంజ్ వచ్చిందా లేదా? ఇంకోటి, భగవంతుడి యొక్క గుణాలు గాని, ఆయన యొక్క లీలలు గాని, ఆయన యొక్క నామము, ఆయన యొక్క ప్రసాదం ఇలాంటి సర్వీస్ చేసినప్పుడు ఇవన్నిటికీ కూడా కొంచెం మన గ్యాప్ వచ్చేస్తుందండి, వైరాగ్యం పెరుగుతుంది. కృష్ణనామం దేనికి చెప్తాం? ఈ భౌతిక ప్రపంచం నుంచి వైరాగ్యం, ఆ గోలోక బృందానికి అట్రాక్షన్, రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయి అన్నమాట ఈ హరే కృష్ణ మహామంత్రంలో. ఏం జరుగుతాయి? గోలోక బృందావనానికి ఈ యొక్క భౌతిక జగత్తుకి దూరం అవుతాం. ఇది హరే కృష్ణ మహామంత్రం చేస్తుందండి అని మనకు తెలియదు, కానీ ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది అనమాట. వైరాగ్యం డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, వైరాగ్యం డెవలప్ అవుతుంది అనమాట మనకి తెలియకన్నానే. సింప్లీ బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర ఏది వాల్యూ ఉందో, ఏది వాల్యూ లేదో ఈ డిఫరెన్షియేషన్ తెలుసుకునే జ్ఞానం అనేది ఈ హరే కృష్ణ మహామంత్ర ఇస్తుంది. ఈ భౌతిక సృష్టి అంతా కూడా టెంపరీ, భౌతికము, ఇది నాకొద్దు, వైకుంఠమే అల్టిమేటు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండే ఆ యొక్క గోలోకమే పరము, పరమానందము, బ్రహ్మానందము, పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవ, పురుషం శాశ్వతం, దివ్యం, ఆదిదేవం, అజం విభు. ఇవన్నీ కూడా అర్థమవుతాము. ఎలాగా? సింపుల్ బై చాంటింగ్ హరే కృష్ణ మహామంత్ర. ఆ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది అనమాట. ఫస్ట్ తెలుస్తుంది, ఆ తర్వాత ఆచరించడం స్టార్ట్ చేస్తాను నెమ్మది. పాప ఈ డిఫరెన్షియేషన్ కూడా తెలియకన్నా బయట ఎంతమంది ఉన్నారు? అవునా కాదా? ఈ డిఫరెన్షియేషన్ తెలియకన్నా ఎంతమంది ఉన్నారు? శ్రీకృష్ణ అంటే భగవంతుడే లేననే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది బాధమా? భగవంతుడే లేనంటారు వాళ్ళు, కానీ సంహవ్ మనం చాలా బెటర్ కదా వాళ్ళతో పోలిస్తే. అవునా కదా? ఇది ఎలా వచ్చిందంటారు? గురువు యొక్క కృప అండ్ హరే కృష్ణ మహామంత్ర. కృష్ణుడి వల్ల, అంటే కృష్ణుడి వల్ల అన్నప్పుడు కృష్ణ నామం వల్ల కూడా మీరు తీసుకోవాలన్నమాట. ఎందుకు? కృష్ణుడికి కృష్ణ నామానికి వ్యత్యాసం ఉందా? సో కాబట్టి హరే కృష్ణ మహామంత్రంతో మనం అసోసియేట్ అవుతున్నామంటే
డైరెక్ట్లీ వీఆర్ అసోసియేటింగ్ విత్ లార్డ్ కృష్ణ. మనం అనుకున్నాం అన్న స్టోరీ కూడా చెప్పుకున్నాం, విదురుడి యొక్క స్టోరీ. ఇంటి గుమ్మంలో శ్రీకృష్ణుడు వస్తే ఆయన అమ్మో ఆయన ఎంతో ఇదైపోతాడు పాపం. ఆ ప్రేమ కాస్త పాపం కృష్ణుడికి ఆ ప్రేమ ఎలాగైపోతుంది అంటే అరటి తొక్క ఇచ్చే విధంగా అయిపోతుంది పాపం. పాపం ఆయన తెలియదు, ఆయన ఆప్షన్స్ లో అంతా అయిపోతుంది. ఆయన మైండ్ అంతా మైండ్ ప్రెసెంట్ బాడీ ఆబ్సెంట్ అనే విధంగా పాపం ఆయన ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. ఉర్రతలు ఉడిపోతాడు ఆయన మనసంతా కూడా ఉర్రతలు ఉడిపోతుంది. కృష్ణుడు వచ్చాడు, మన ఇంటికి కృష్ణుడు వచ్చేసాడు, అయ్యో అయ్యో ఏం చేయాలి నేను ఏం చేయాలి. సో ఆ విధంగా ఏంటంటే ఈ వైరాగ్యం అనేది హరే కృష్ణ మహామంత్రం ద్వారా చక్కగా లభిస్తుందండి. ప్రేమతో చెప్పాలి, కాకపోతే ప్రేమతో చెప్పాలా, ఈ డోర్లనే ఓపెన్ చేయాలి. ఆ ప్రేమతో చెప్పి ఈ డోర్లు క్లోజ్ చేస్తే కృష్ణుడు వస్తాడా? మనం అడ్డేసిన కృష్ణుడు ఆయన లోపలికి వెళ్ళి మ్యాజిక్లు చేయాలా, మ్యూజిక్లు పాడాలా, ఇవన్నీ కూడా పాడాలంటే లోపలికి మనసులోకి వెళ్ళి తిష్ట వేసుకుని కూర్చో ఆయన ఉన్నాడు. బట్ ఇంకా మనం ఆయన కొంచెం ఫ్రీనెస్ ఇవ్వాలన్నమాట. అలా చేయాలంటే ఏం చేయాలి? ముందు డోర్లు చెవుల దగ్గర డోర్లు ఉన్నాయన్నమాట. ఆ డోర్లు మనం రిలీజ్ చేస్తే డ్యామ్ గేట్స్ లాగా అప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుద్ది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఫ్లో అవుతాడు అనమాట మన మనసులోకి. అప్పుడు ఏమైనా మనలో చైతన్యం వస్తుంది. ఆ వినడం అనేది అంత ఇంపార్టెంట్, అదే చెప్తున్నాం. వినడం అనేది చాలా ఇంపార్టెంట్. అటెంటివ్ చాంటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్అటెంటివ్ చాంటింగ్ ఈజ్ అఫెన్స్. హరికృష్ణ మహామంత్రం చేస్తున్నాం కానీ ఎలాగా? ఇన్అటెంటివ్ అనంటే ఇంగ్లీష్ లో ఇన్అటెంటివ్. ఓకేనా? ప్రాపర్ మీనింగ్ అండి. ఇన్అటెంటివ్ చాంటింగ్ ఈజ్ అఫెన్స్. కృష్ణుడు రమ్మంటున్నావు డోర్ వేస్తున్నావు, ఇది ఎక్కడిది? చాలా పెద్ద పొరపాటు. అవును కాదు? కృష్ణుడు రమ్మన్నావు డోర్ వేస్తున్నావు, అది రాంగ్ అనమాట, అఫెన్స్. సో కాబట్టి కృష్ణుడు మన మనసులో కూర్చోాలంటే డోర్ ఓపెన్ చేయాలి. చోట్ల డోర్లు ఉంటాయి, అవి ఓపెన్ చేయాలి. ఓకేనండి? ఎస్. ఇంకో పాయింట్ లేదు, ఈరోజు కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ చెప్పొచ్చు చాలా, బట్ ఓకే. హీ ఆఫర్స్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. ఓకే, చూడండి ఏమంటున్నారు ఇక్కడ, ఈ ఆఫర్స్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. మరి ఇక్కడ శిష్టాష్టకంలో మనకు వెంటనే గుర్తుకొచ్చేయాలన్నమాట. చైతన్య మహాప్రభులు వారు చెప్పిన 8 శ్లోకాల్లో విధాలుగా 8 దీంట్లో ఇచ్చారన్నమాట. 8 శ్లోకాలు ఇచ్చి శిష్టాష్టకం, అష్టకం అంటే 8 కదా, అష్ట అంటే 8 కదా, అష్టకం టీచింగ్స్ అనమాట. చైతన్య మహాప్రభుల యొక్క టీచింగ్స్ అనమాట ఆ 8 ప్రేయర్స్ కూడా. ఏంటవి? అమానీన మానదీన కీర్తనీయ సదాహరిహి. ఎవరు ఎప్పుడు కూడా ఈ కృష్ణ సర్వీస్ ని చేయడానికి కంటిన్యూ అవ్వగలుగుతుంది. కృష్ణ సర్వీస్ లో ఇప్పుడు రోజు కూడా ఢిల్లీ వెళ్తాదండి ట్రైన్. ఎక్కడి నుంచి? మన సికింద్రాబాద్ నుంచి వెళ్తాదండి ట్రైన్ ఢిల్లీ. మన మధుర ఇవన్నీ క్రాస్ చేసుకుని వెళ్తుంది. సో మనం వెళ్ళినప్పుడు కూడా బృందావనం అదే ట్రైన్ ఎక్కండి. ఓకేనా? తెలంగాణ ఎక్స్ప్రెస్ అనుకుంటా, ఇంకోటి ఏదో ఉంది. సో అయితే మరి ట్రైన్ లో ఉంటే నువ్వు వెళ్తావు అక్కడికి, ట్రైన్ లో లేకపోతే ఎట్లా వెళ్తావు నువ్వు? అవును కదా? ట్రైన్ రోజు వెళ్తుంది. ఓకే, ట్రైన్ ఎప్పుడు ఎదవి వెళ్తూ ఉంటది. కానీ ట్రైన్ లో నువ్వు ఉంటే నువ్వు వెళ్తావు అనమాట. ఆ బృందావన క్షేత్రానికి లేకపోతే ఢిల్లీనో ఏదో నిపంలో వెళ్తూ ఉంటాం. సో కాబట్టి ఏంటంటే మనం ట్రైన్ లో ఉంటేగా మనం వెళ్తాం. ట్రైన్ లో లేకపోతే ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది, కానీ మనం ఉండాలి ట్రైన్ లో. సో అదే విధంగా ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ ఆఫర్స్ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. మనకి అక్కడ దీన్ని ఎలా తీసుకోవాలంటే అమానీన మానదీన కీర్తనీయ సదాహరి. చైతన్య మహాప్రభువులు చెప్తున్నారు అన్నమాట. ఎవరు హరిని నిరంతరం కూడా కీర్తించగలరు అని అంటే ఎవరైతే అందరికీ రెస్పెక్ట్ ఇస్తారో, ఓకేనా, రెస్పెక్ట్ ఇస్తారో ప్రతి ఒక్క డివోటీకి కూడా, వాళ్ళు తిరిగి రెస్పెక్ట్ ని ఆశించరు అనమాట. అంటే నేను చెప్పా కదా నువ్వు నాకు చెప్పాలి అనే విధంగా ఉండరండి. ఓకేనా? ఎవరైతే అలా ఉంటారో వాళ్ళ ధర్మం అంటూ వాళ్ళు అలా చేసుకుని వెళ్తారు. వాళ్ళు కేవలం అమానీన మానదీన రెస్పెక్ట్ ఇవ్వడం తప్పితే తీసుకోవడం తెలియని వ్యక్తి దాన్ని ఆ విధంగా ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు ఏంటయ్యానంటే ఈ కీర్తనీయ సదాహరి ఎల్లప్పుడు కూడా ఈ గుణగణాలు, శ్రీకృష్ణ భగవానుడు లీలలు, ఆ సంకీర్తన, ఆ యొక్క నామాన్ని ఎక్కడ కూడా డిస్కంటిన్యూ చేసే అంత ఇది స్థితి రాదనమాట వాళ్ళు. ఓకేనా? వాళ్ళకి డిస్కంటిన్యూ చేసేంత స్థితి రాదు. కీర్తనీయ సదాహరి. సో ఇదే చైతన్య మహాప్రభులు వారు చెప్పిన శిష్టాష్టకంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట.
ఓకేనా. అండ్ ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరి దగ్గర నుంచి కూడా ఆయన ఆయన ధర్మం ఏంటో ఫస్ట్ చేసేసేయాలన్నమాట. అటు నుంచి రిటర్న్ లో మనం ఆశించాం. ఈ డస్ నాట్ డిజైర్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ అదే. ఓకే, ఆయన అందరికి కూడా రెస్పెక్ట్ ఇస్తారు. సేమ్ ఇదే పాయింట్ అండి. కీర్తనీయ సదాహరి అమానీన వానదీన కీర్తనీయ సదాహరి. ఆయన అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు, కానీ రిటర్న్ లో ఆశించడం అన్నమాట. ఇది గొప్ప వైష్ణవుడి యొక్క లక్షణం అని చెప్పి కృష్ణదాస్ కవిరాజ్ గోస్వాముల వారు చెప్తున్నారు. ఓకేనా. అండ్ తర్వాత ఏంటి, ఈస్ వెరీ గ్రేవ్. ఈజ్ వెరీ గ్రేవ్ అనమాట. గ్రేవ్ అని అంటే ఈజ్ వెరీ సిన్సియర్. సిన్సియర్ అనమాట. సర్వీస్ పట్ల సిన్సియారిటీ, సీరియస్నెస్. ఈజ్ వెరీ గ్రేవ్ అంటే దాని అర్థం అదే అనమాట. సర్వీస్ పట్ల డెడికేషన్ గా ఉండడం అనేది గ్రేవ్ అని అంటాం అనమాట. ఎవరు? వైష్ణవులు, గొప్ప వైష్ణవులు ఈ విధంగా ఉంటారని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఓకేనా. ఎస్. అండ్ ఈస్ మర్సీఫుల్. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరు ఇంకా బుక్ డిస్ట్రిబ్యూషన్ ఎవరు చేయలేదు, ఇక్కడ ఎవరు చేశారనే కన్నా ఎవరు చేయలేదు ఇక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్. ఆ ఛాన్స్ ఎవరికి రాలేదు ఇంకా. ఈసారి ఖచ్చితంగా మీరు ఒకవేళ ఉంటే గనక డెఫినెట్లీ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఎందుకంటే పాపం డివోటీస్ అక్కడ అందరికి కూడా ఈ యొక్క ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు అందరికి ఇచ్చి వాళ్ళందరినీ కూడా చదవమని చెప్పి వాళ్ళ పట్ల చాలా దయతో వైష్ణవులు వాళ్ళ యొక్క కృప అనేది కురిపిస్తారన్నమాట. ఇదిగోనైనా ప్రసాదం అంటే ఇప్పుడు తిండి అంటే చాలా మందికి ఇష్టం కదా. మన తిండి మన లైఫ్ లో ఒక భాగం అనమాట. మెయిన్ పార్ట్ తిండి అనేది. ఆనందంగా తినడం, బ్రహ్మానందంగా అనుభవించడం అనేది గొప్ప అవకాశం. బాగుంటుడు. ఎందుకంటే ఆ యొక్క మనం ఏదైతే తింటున్నామో ఇదంతా కూడా ఆ అన్నం కానీ ఏదైనా మనం ఏం తిన్నా కూడా ఆ తిండి ఏదైతే ఉందో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టేది. అది దేని కింద భావించాలి మనం? పరమాత్ముడి యొక్క కృపగా భావించాలి కదా. మనం ఏమంటాము? అన్నాన్ని ఏమంటాం మనం? సాక్షాత్ పరబ్రహ్మ అంటాం మనం. పరబ్రహ్మ అంటే ఎవరు? బ్రహ్మ వేరు, పరబ్రహ్మ వేరు. పరబ్రహ్మ ఎవరు? ఆ శ్రీకృష్ణ భగవానుడు. వెళ్ళిపోలే ఇంకా అక్కడికి, టాప్ మోస్ట్ ఇంకా అంతే. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, పరబ్రహ్మ స్వరూపం ఆయన. సో కాబట్టి ఏంటంటే మనం ఏం చేస్తాం? ఆ తిండినే వాళ్ళకి బాగా ఇష్టం కదా బయట తిండి. దాంతోనే మంచిగా నెయ్యి వేసి మంచిగా ఒక పరమాన్నలా చేసి వాళ్ళు పెడితే ఎంత హ్యాపీగా తీసుకుంటారు వాళ్ళు. కృష్ణ పరమాత్ముడి యొక్క ప్రసాదం కదా. అది మర్సిఫుల్. అందరి ప్రసాదం వాళ్ళు అడగపోయి ఇవ్వండి, తీసుకోండి అని ఇస్తాం అన్నమాట. ఆ విధంగానూ డైలీ మనం సర్వ్ చేస్తున్నాము రోజు కూడా. అక్షయ పాత్ర ద్వారా, అన్న క్యాంటీన్స్ ద్వారా ఇవన్నీ ప్రసాదం. బయట ఒక పర్సన్ మొన్న ఒక బయటికి వెళ్ళి మీట్ అయితే ఆయన చెప్తున్నారు అన్నమాట. ఏమంటే మీరు ఈ అక్షయ పాత్ర ఇవన్నీ ఇంత నీట్ గా ఎల్లగా మీరు చేస్తున్నారు ఇవన్నీ అంటే, ఏమండి మేము చేస్తుంది ఏదో అన్నదానమో ఏదో అయితే ఓకే, కానీ మేము చేస్తుంది ప్రసాదం దానం. కాబట్టి ప్రసాదం అనేది ఎలా ఉండాలో భగవంతుని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తాం కాబట్టి అందుకు ఇంత చక్కగా అన్ని అవుతున్నాయి అని చెప్పేసి అన్నమాట. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు, ఆన్ ద స్పాట్ డొనేషన్ కూడా ఇచ్చాడు అన్నమాట. ఓకే. సో మనం ప్రసాదం అంటామండి. అన్నం ఏదో అన్నము అంటాం, కామన్ గా అన్నదానం అంటాం, ప్రసాదం. ప్రసాదం అన్నప్పుడు అందరం కూడా చక్కగా చేస్తాము. భగవంతుడు పెట్టేది నీట్ గా ఇచ్చేయాలి కాబట్టి అందరికి కూడా ఏంటంటే మనం అందరికీ ఆ యొక్క సర్వీస్ ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మనం చూడండి ఏ విధంగా మనకి మన అక్షయ పాత్ర ఇక్కడ ఇందిరామ్మ క్యాంటీన్ చెప్పి అక్కడ ఆంధ్రాలో అన్న క్యాంటీన్ చెప్పి ఒక క్యాబిన్స్ పెట్టారు మన అక్షయ పాత్ర. ఇవన్నీ చాలా ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇప్పుడు అలాగా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి, అది మీకు తెలుసు. సో అయితే ఇక్కడ చేసేది మన ప్రసాదం కాబట్టి చక్కగా అందరూ కూడా వచ్చి ఏ ఒక్కరు కూడా నెగిటివ్ గా ఎప్పుడు చెప్పలేదు. ఒక్కరు చెప్పారంటే డెఫినెట్ గా వాళ్ళకి ఏదో వేరే ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ వాళ్ళే కనుక వాళ్ళు తింటే డెఫినెట్ గా వాళ్ళందరూ అండి. ఇక్కడ నేను సిటీలో చాలా మందిని చూసాను, నేను బయటకు వెళ్తూ ఉంటాం కదా డైలీ. అక్కడ 5 రూపీస్ అంటే ఇంద్రమ్మ ఈ క్యాబిన్స్ అని చెప్పి క్యాంటీన్ అని చెప్పి పెట్టారు. ఓకే. అయితే ఈ ప్రోగ్రామ్ అయితే కామన్, కాకపోతే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ పేరు వాళ్ళకి నచ్చి
వాళ్ళకి ఏదైతే నచ్చో వాళ్ళు పెట్టేసుకుంటారు, ఇది వేరే విషయం. సో అయితే అక్కడ ముస్లిమ్స్ అండి, వాళ్ళు ఆ వాళ్ళు వడ్డిస్తున్నారు అన్నమాట. వాళ్ళు అక్కడ సర్వీస్ చేస్తున్నారు. చాలా ఆనందం అనిపించింది అనమాట. ఇదే కదా ప్రభుపాదులు వారు కోరుకునేది. ప్రభుపాదులు ఫుల్ అసలు మిషన్ ఎక్స్పాన్షన్ అనేది ఈ విధంగా చేస్తారని ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వాళ్ళు ప్రసాదం అని తెలిసినా కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళు. ఓకే, అందుకు అన్నం ఇదేంటంటే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అంటాం. సో అక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసింది కేవలం అన్నమే కాదు, భగవంతుడి కృప డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అందరికి. బాలాజీ తిరుమల ప్రసాదం లాగా అందరికి కూడా చిన్న చిన్నది కాకన్నా ఎక్కువ ఇస్తున్నాం మనం. ఓకేనా, బాలాజీ ప్రసాదం కొంచెం ఇవ్వడం కాదు, కానీ ఇక్కడ మనం మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇస్తున్నాం అనమాట. ఇది గురువు గారి యొక్క గొప్ప గొప్ప ఇదనమాట. ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆయన యొక్క కృప ఇదంతా వేరనమాట. ట్రాన్సెండెంటల్ అదంతా కూడా గొప్ప గొప్ప కార్యం, హయ్యర్ పర్పస్, హైయెస్ట్ పర్పస్ అనమాట. ప్రభుపాదుల వారి యొక్క రాక ఏదో నార్మల్ కాదండి, హైయెస్ట్ పర్పస్ అనమాట. ఈ భూలోకానికి రావడం అనేది హైయెస్ట్ పర్పస్. ఆన్ డిమాండ్ ఆఫ్ కృష్ణ ఐ కేమ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్. కృష్ణుడు నన్ను డిమాండ్ చేశారు, రమ్మని చెప్పి అందుకే వచ్చాను నేను అంటారు. ఓకే, ఎస్. ఆ తర్వాత ఈస్ వెరీ గ్రేట్, ఓకే, ఈస్ మర్సిఫుల్, ఈస్ ఫ్రెండ్లీ, ఈస్ పోయిటిక్, ఈస్ ఫ్రెండ్లీ. భక్తులు ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి, చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అవునా కదా, మనం ఎక్స్పీరియన్స్ అవుతాం ఎప్పుడైనా డివోటీస్ మాట్లాడినప్పుడు. ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుంది, ఇంకొంచెం సేపు మాట్లాడితే విషయాలు చెప్పాలి తెలుసు. ఒక పావు గంట 20 నిమిషాలు టైం ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు వాళ్ళు. అరే ప్రభు, మీరు ఎంత బిజీలో ఉన్నా మాకు ఒక అరగంట సేపు కేటాయించారు ప్రభు, ధన్యవాదాలు అంటారు. ఎందుకు? వాళ్ళు అంత మంచిగా వాళ్ళ యొక్క అసోసియేషన్ లో శ్రీకృష్ణుడి గురించి చెప్తూ, గురువు గారి గురించి చెప్తూ, సమస్య గురించి చెప్తూ, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తూ ఇట్లా చేయడం వల్ల చాలా ఫ్రెండ్లీ కదా మరి డివోటీ కదా. ఎస్, ప్రతి దగ్గర ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకేనా, ఈజ్ పోయిటిక్. ఈ పోయిటిక్ ఎవరు? ఇది రాసింది ఎవరు? ఈ 26 వాక్యాలు కూడా భక్తుల దగ్గర లక్షణాలని చెప్పి రాసింది ఎవరు? కవిరాజ్ గోస్వామి. మరి ఆయన ఎవరు? కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి, కవిరాజ, పోయిటిక్. ఓకేనా, పోయిటిక్ అన్నమాట, పోయిట్. చైతన్య చరితామృత రాశారు ఆయన. చైతన్య మహాప్రభుల యొక్క ఆ తత్వం ఏదైతే ఉందో కళ్ళ కట్టినట్టు అంతా కూడా చక్కగా చూపించగలిగారు ఆయన. ఇంతకన్నా గొప్ప పాయింట్ ఎవరుంటారు చెప్పండి? సో గొప్ప వైష్ణవులు పోయిటిక్. ఎస్, ఎగ్జాక్ట్ పోయిటిక్ వన్. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పెద్ద పోయిట్. ఇది మన పరమశివుడే చూస్తే ఆయన యొక్క కురుల నుంచి కృష్ణుడు ఆ పరమాత్ముడి యొక్క బొట్టల వేలి యొక్క గోర్ల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి రుద్రగీతంలో. మరి ఆయన కన్నా ఇందులో కళామూర్తి ఎవరు? ఎవరా కదా, కళ, పోయిటిక్, కవి అనమాట. గొప్పగా వర్ణిస్తాడనమాట పరమశివుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందాన్ని, ఆయన యొక్క ఛాతిని కూడా, అక్కడ ఉండే ఆ శ్రీవత్స ముద్రని కూడా వర్ణిస్తాడు. ఆయన యొక్క నాభిని వర్ణిస్తాడు. పద్మనాభ కదా ఆయన, పద్మనాభ, పద్మము నాభి యందు పద్మముని కలిగిన వాడు. గొప్ప చక్కగా వర్ణిస్తాడనమాట పరమశివుడు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందాన్ని. ఓకేనా, ఈ విధంగా గొప్ప పాయింట్ అండి. మన ప్రభుపాదుల వారు, భక్తి వినోద్ ఠాకూర్ ఎన్ని మంచి సంకీర్తనలు పాడారు. మన గోస్వాములు అందరూ పోయిటికే. మరి వాళ్ళ పరంపరలో వచ్చిన మనము ఎక్కడో చిన్నది ఉంటది అనమాట. ఆ యొక్క లక్షణాలు మనకు కూడా చిన్న ఉంటాయి అనమాట. ఓకేనా, కృష్ణుడి గురించి పాడాలి, సంకీర్తన చెయ్యాలి. మన ట్యూన్ వచ్చినా రాకపోయినా పర్లేదు, పక్కన ఉన్న వాళ్ళు పక్కనకి వెళ్ళిపో, మన పాటలు విని పాపం వెళ్ళిపోయినా పర్లేదు, నేను మాత్రం పాడతా. ఓకేనా, ఈ లక్షణం కలిగి ఉంటారన్నమాట. అంటే ఎక్కడో దగ్గర కృష్ణుడి యొక్క గుణగణాలు పాడకుండా ఉండలేము. ఇది మనం ఎడిక్ట్ అయిపోయాం అన్నమాట. ఓకేనా, సో అదే అనమాట. ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క లక్షణాలని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన పొగడ్తలు, ఇది పోయిటిక్ నేచర్ అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా లోపల ఉంటది. ఇది కాకపోతే ఏదో కాలేజీలో లవ్ లెటర్ రాయడం, ఆ లెటర్లు ఈ లెటర్ రాయడం కన్నా శ్రీకృష్ణ పరమాత్ముడి మీద ఆ ప్రేమగా, ఇప్పుడు ప్రభుపాదుల వారికి మీరు లవ్ లెటర్ రాస్తారు, మరి పోయిట్సా కాదు మీ అందరూ. ప్రభుపాదుల లవ్ లెటర్ రాస్తారు ఇప్పుడు మీరు, అవునా?
ప్రభుపాదుల వారు లవ్ లెటర్ రాస్తారు ఇప్పుడు మీరు అందరూ. ఇక్కడ మనకి ఈ జన్మాష్టమి తర్వాత నెక్స్ట్ రోజే ప్రభుపాదుల వారి యొక్క పుట్టినరోజు, ఆవిర్భవ ఉత్సవం, వ్యాస పూజ. సో అందరూ కూడా ఇప్పుడు పోయిట్స్ అయిపోతారు అన్నమాట, అవునా కదా? సో ఆ విధంగా ఏంటంటే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు అన్నమాట, డివోటీస్ అందరూ కూడా కవులే. ఎస్, ఎగ్జాక్ట్లీ కవులే. అందులో ఎటువంటి సందేహం లేదన్నమాట. ఓకేనా? ఎస్. ఇంకా ఈస్ ఎక్స్పర్ట్, చాలా ఎక్స్పర్ట్ అనమాట ఆయన. ఎందుకు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అన్ని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడికి గురువు గారికి అన్ని రీత్యార్థం చేయగలుగుతారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్. భౌతిక ప్రపంచంలో ఈ రోజు మీరు చూస్తే కృష్ణ కాన్షియస్నెస్ కి మీరు కానివ్వండి, మన డివోటీస్ కానివ్వండి, ఎవరైతే క్లాస్ చెప్పిన వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప బయట మంచి మంచి పొజిషన్స్ లో ఉండి వచ్చిన వాళ్ళే, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా అన్నమాట. అందుకు వాళ్ళు ఇంకా మంచిగా సర్వీస్ చేయడానికి ఇంకా మంచిగా దారులు ఉంటాయన్నమాట. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్. ఒక ఎడ్యుకేషన్ నేర్చుకొని శ్రీకృష్ణుడు భగవానుడి యొక్క ఎడ్యుకేషన్ ఇది అందరికీ చెప్పాలి అన్నట్టుగా వాళ్ళు ఈ రోజు మూవ్మెంట్కి వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది అనమాట. దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్. ఏ విషయం తీసుకోండి, డివోటీస్ ఎక్స్పర్ట్స్ అంతే. ఇస్కాన్ బెంగళూరు టెంపుల్ చూసారు కదా, గ్లాస్ తో అన్ని, అవన్నీ ఏంటి, మధు పండిత్ ప్రభువులు వారు ఆ డిజైనింగ్ అనమాట. ఓకే, మన గోల్డెన్ టెంపుల్ చూడండి, సజ్జగౌర్ ప్రభు, అండ్ ఇప్పుడు వచ్చే టెంపుల్ ఇవన్నీ ఎలాగా, దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు కామ్గా ఉంటున్నారు, నమ్రతతో ఉంటున్నారు అని చెప్పేసి మీరు కనుక తప్పుగా అనుకోవద్దండి దయచేసి. పాపం మనమే ఫస్ట్ ఇదైపోతాం అంటే అలా కనుక అర్థం చేసుకుంటే. ఎందుకంటే వాళ్ళు డివోటీస్ కాబట్టి ఇప్పుడు చెప్పే లక్షణాలన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఎక్కడో స్పాట్లు. కాబట్టి ప్రభు సైలెంట్గా ఉంటున్నారు కదా, ప్రభుకి ఏం తెలియదేమో. నాహంకర్త హరికర్త వాళ్ళు బిలీవ్ అవుతారు కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఎక్కడ ఏం జరిగినా మొత్తం అని కూడా ప్రభు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఏ రాసమండలి నువ్వు అప్పుడు అక్కడికి వెళ్ళావు, నేను చూసా అంటాడు అన్నమాట. ప్రభు మీకెలా తెలుసు అంటే, చూసాను నేను చూసాను ఆయన అంట. సో కాబట్టి దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్. ఈ తెలివంతా ఎవరు వేస్తున్నారు, శ్రీకృష్ణ పరమాత్మ గురువు గారు. ఓకేనా? ఎస్, చలో. అండ్ ఈ సైలెంట్, ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఈజ్ వెరీ సైలెంట్. సైలెంట్ గా డివోటీస్, ఎందుకంటే వాళ్ళు అరుచుకుంటా గోల పెట్టుకుంటా ఇది కాదండి. ఒక డిగ్నిటీగా, డీసెన్సీగా, సైలెంట్ గా వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళంత అడౌట్ చేయడం ఏముండదు. పని చేతికి వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు కూడా కామ్ గా చేస్తారు. వాళ్ళు చాప కింద నీరులాగా. ఓకే, చాప కింద మనకు తెలియకన్నా ఆ నీరు వస్తుంది కానీ మనకు తెలియదు, చాప కింద నీరులాగా. సైలెంట్ గా వాళ్ళ డ్యూటీ ఏంటి అనేది వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అది కూడా ఫర్ హయ్యర్ పర్పస్. ఎందుకు, ప్రభుపాద యొక్క మూవ్మెంట్ గ్రోత్ అవడానికి. సో భక్తుల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వారు చెప్పారు. ఆయనకి మనం ఎంతో రుణపడి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి చైతన్య చరితామృత వారి యొక్క గొప్పతనాన్ని, తీయదనాన్ని, ఆయన బాల్యలీలలు, మధ్యలీలలు, మొత్తం జీవిత చరిత్ర అంతా కూడా మొత్తం ఆయన చక్కగా మనకి ఇచ్చారన్నమాట. ఓకే, ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేంటో చెప్పండి కదా. సో కాబట్టి ఏంటంటే ఆల్ గ్లోరీస్ టు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి జై. సో ఈ విధంగా ఏంటంటే మన పరంపరలో చక్కగా ఈ విధంగా ఉన్నాం. ఓకే, అయితే జగన్నాథ్ స్వామి యొక్క రథయాత్ర మనకి రేపే వస్తున్నది. అయితే మీరు అడగొచ్చు, ప్రభు ఈ రోజు జగన్నాథ్ స్వామి ఎలా అసలు వచ్చారు ఏంటి అని చెప్పేసి. ఇది డెఫినెట్ గా మనకి ఏంటంటే మనకి చాలా దగ్గర మన మహావిష్ణు ప్రభునే మన యూట్యూబ్స్ లో కానీ ఇవన్నింటిలో కూడా చెప్పుకున్నారన్నమాట. ఇది మీ అందరూ కూడా మాక్సిమం తెలుసు. బట్ నో ప్రాబ్లం, ఈ కమింగ్ అప్ 10 days లో కూడా ఎప్పుడైనా మన డివోటీస్ ఇట్లాంటి చిన్న చిన్న అలా చెప్పుకొని వెళ్దామండి. దీన్ని చిన్న చిన్నగా ఆస్వాదించుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా? మనకి తెలియని పాయింట్లు మాక్సిమం ఏవైతే కామన్ గా మనం తెలుసో కాకుండా ఏవైతే తెలియవో కొత్తగా చెప్పుకోవడానికి మనం ట్రై చేద్దాము. ఆ యొక్క పూరి ధామం యొక్క గొప్పతనాన్ని ఒక్క పాయింట్ అలా చెప్పుకొని వెళ్ళచ్చు. ఓకే, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ వస్తా పూరి, అదే మన రథయాత్ర ఆ తర్వాత వస్తుంది, ఎలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎస్. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ ద సెషన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు.
హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులకు ఎవరికైనా సందేహాలు ఉంటేనా దయచేసి హ్యాండ్ రైజ్ చేయగలరు. హరే కృష్ణ. వారిషా మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. ప్రభుజీ చాలా బాగుంది ప్రభు క్లాసు. అయితే ఇందాకలా మీరు ఇంద్రద్యుమ్న మహారాజు టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు బ్రహ్మ దేవుడిని పిలిచారు, అప్పుడు యజ్ఞము చేశారు అని చెప్పారు కదా ప్రభు. ఆ యజ్ఞములో నరసింహ రూపంలో భగవంతుడు కనిపించారు, అందుకే నరసింహ టెంపుల్ అని కూడా అంటారు. అదేనా ప్రభు చెప్పారు? అంటే నేను ఏదైనా మిస్ అయ్యాను అని. ఎస్ ప్రభు, కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేయరా? లేదు. ఒక నిమిషం. సో యాక్చువల్లీ ఇంద్రద్యుమ్న మహారాజు ఆయన ఇన్విటేషన్ వెళ్తారు కదా, ఆయన పిలుస్తారు. ఆయన చూడండి, మనం అదే చెప్తున్నాం, మనం ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఎవరైతే మన ఆధ్యాత్మికంలో మన డివోషన్స్ యాంగిల్లో ఆలోచిస్తే మనం డివోటీ నవలను పిలుస్తాం మనం. ఓకే, మనం ఏమైనా ఇదైతే ఆ పెద్ద ప్రోగ్రామ్ ఏమైనా చేసినప్పుడు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంద్రద్యుమ్న మహారాజు బ్రహ్మదేవుడికే చెక్ పెట్టే రకంగా ఎందుకంటే ఆయన భాగవతోత్వంలో ఆయనకు పాసిబుల్ అవుతుంది కూడా, ఆయనకు ఇవి కూడా శక్తులు కూడా ఉన్నాయన్నమాట ఇంద్రద్యుమ్న మహారాజు. ఓకే, గొప్ప గ్రేట్ పర్సనాలిటీస్ అందరూ సత్యయుగంలో ఉన్నారు సత్యయుగంలో. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మన టెంపుల్ ఏదైతే ఉందో అది సత్యయుగ నాటి టెంపుల్. అది దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటూ అనంత అని చెప్పి కొంతమంది వచ్చారు, అలాగ చేశారు. కానీ ఇంద్రద్యుమ్న మహారాజే కట్టించారు. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు అలాగలాగా. కానీ ఏంటంటే ఇంద్రద్యుమ్న మహారాజు మెయిన్ అన్నమాట. ఇది కాకభూషణుడే వామనం ఇస్తాడంటే కన్ఫర్మ్ చేస్తాడన్నమాట, విట్నెస్ చేస్తాడన్నమాట. కాకభూషణుడికి ఒక గొప్ప ఇది ఉందన్నమాట. ఏంటది? మహాభారతం గాని ఈ రామాయణం గాని చాలా సార్లు చూసే అవకాశం వచ్చిందనమాట వాళ్ళ గురువు గారు వాళ్ళు. ఓకే, కాకభూషణ్ డి. సో ఆయన కాకభూషణుడు విట్నెస్ చేస్తాడు. ఒక రాజు, ఆ రాజు పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, బట్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో ఆయన చెప్తాడు, అయ్యా ఈ టెంపుల్ నాది అంటాడు అన్నమాట. ఇంద్రద్యుమ్న మహారాజు అంతా కడితే ఈ టెంపుల్ నాది అంటాడు అన్నమాట. అంటే ఈ లోపు ఎందుకు అలాగ అవ్విందంటే, ఇంద్రద్యుమ్న మహారాజు ఈ టెంపుల్ ఇన్విటేషన్ ఇవ్వడానికి బ్రహ్మదేవుడి దగ్గర వెళ్తారన్నమాట. ఆ గ్యాప్ లో ఆ వెళ్ళే డిస్టెన్స్ మన దగ్గర అలాగే ఉంటది. చీమకి ఏంటంటే కొన్ని సంవత్సరాలే, దోమకి కొన్ని సంవత్సరాలే, మానవుడికి 100 సంవత్సరాలు. ఇంకా అలాగే ఏంటంటే ఒక్క క్రీచర్ కి దాని యొక్క కర్మ బట్టి, దాని యొక్క చేసిన దీన్ని బట్టి ఒక్క రోజు కొన్ని రోజులు వాళ్ళకి అలా అంటే అంటే ఇప్పుడు అలాగా హైయెస్ట్ అలాగా మన 84 జీవరాశుల్లో చూస్తే మానవుడికి 100 సంవత్సరాలు, మిగతా జీవరాశులన్నిటికీ కొంచెం తక్కువ. అంటే కొన్నిసార్లు ఏమంటారంటే ఈ యొక్క తాబేళ్ళు ఇట్లాంటివి ఉంటాయన్నమాట, వాటికి కూడా ఎక్కువ అని చెప్పేసి అంటారన్నమాట. ఓకేనా? అది ఓకే, అది వేరే విషయం, మనం మాట్లాడదాం. సో అయితే ఈ విధంగా ఏంటంటే ఇంద్రద్యుమ్న మహారాజు వస్తారన్నమాట. ఈ లోపు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేసరికల్లా ఇక్కడ కొన్ని సంవత్సరాలు అయిపోతే అప్పుడు ఏంటంటే ఒక రాజు వచ్చి చెప్తాడు, ఈ టెంపుల్ నాదే అంటాడన్నమాట. అప్పుడు కాకభూషణుడు, నాయన నువ్వు చెప్తున్నా నీ టెంపుల్ అని, కానీ కాదు, ఇది నా కల్లారా నేను చూశాను, ఇంద్రద్యుమ్న మహారాజు ఈ టెంపుల్ కట్టారు అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఓకేనా? సో దాంతో క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, విట్నెస్ గా ఉంటారన్నమాట కాకభూషణుడు. అయితే ఈ బ్రహ్మదేవులు వారు రానే వచ్చారన్నమాట. మరి టెంపుల్ ఇనాగ్రేషన్ రోజు ఈ యొక్క హోమం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో దిగినప్పుడు కూడా మనం ఏం చేస్తాం? హోమం చేస్తాం, అవునా కదా? హోమం చేస్తాం. ఇప్పుడు మనం ఎన్నైనా చేయొచ్చు. ఎలాగా? హరే కృష్ణ మహామంత్రాలు చెప్పి మన ఇంట్లో హోమాలు ఎన్నైనా చేయొచ్చు. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఏమని భగవద్గీతలో, యజ్ఞానం జప యజ్ఞోస్మి. మన ఇంట్లో రోజు మనం చేస్తూనే ఉన్న హోమాలు 16 మాలలు జపం, అవన్నీ హోమాలే. సో ఏంటంటే ఇన్ని హోమాలు చేస్తాం మనం డైలీ, ఎన్నో చేస్తున్నాం మనం తెలియకన్నా. ఓకేనా? సో అయితే ఈ విధంగా ఈ హోమము, ఈ కలియుగ హోములు, ఈ నామ జపమే హోమం అనమాట. సో అయితే ఇక్కడ ఇంద్రద్యుమ్న మహారాజు పిలిచారు కాబట్టి బ్రహ్మదేవులు వారు వచ్చి సాక్షాత్తుగా ఆయనే హోమంలో కూర్చుంటూ హోమగుండం వెలిగిస్తారు. వెలిగించేసరికి కొంతసేపు అయ్యేసరికి లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షం అవుతారన్నమాట. ఓకేనండి? లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షం అవుతారు. అమ్మవారిని
ఆయన యొక్క ఆ ల్యాప్స్ మీద కూర్చోబెట్టుకొని స్వామి దగదగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. అగ్గి రూపంలో వస్తారన్నమాట. హోమం జరుగుతున్నప్పుడు అగ్గి వస్తారు కదా, అగ్గి రూపంలో స్వామి వస్తారన్నమాట. అగ్గి ఎవరు ఇక్కడ? స్వామినే, కృష్ణుడే. కామన్ గా అయితే అగ్గి అంత ప్యూరిటీ ఉంటది అనమాట. అగ్గిలో అంత ప్యూరిటీ ఉంటుంది. ఆ యజ్ఞాలు హోమాలు మనం చూస్తే ఎందుకు చేస్తారయ్యానంటే టు ప్లీజ్ కృష్ణ, నారాయణ, రామ, గోవింద. యజ్ఞయాదాదులు ఏం చేస్తారు? అల్టిమేట్ గోలు భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. ఓకే, యజ్ఞాలు దేని చేస్తారు? శ్రీకృష్ణ భగవాను ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన యొక్క కృప వర్షం ద్వారా రావడానికి. ఆ వర్షం వస్తే ఏమవుతుంది? మొత్తం అన్ని కూడా నిండుతాయి. ఏర్లు, కొలంలు, చెరువులు మొత్తం నిండుతాయి. హరే కృష్ణ ప్రభు, ఆడియో వాయిస్ రావటం లేదు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సో మరి ఇట్లాగా మరి నాకు అర్థమైంది. ఓకే ప్రభు. మరి ఇక్కడ చూడండి, యజ్ఞం అనేది ఒక పని కాదండి. యజ్ఞం అనేది ఏంటి? ఒక పని అండి. దాన్ని ఏంటంటే కర్మ అంటాం. మంచి పన చెడు పన అనేది పక్కన పెట్టండి. పని అంటే ఒక కర్మ. కర్మ నీ కర్మ నువ్వు చెయ్యి అంటారు కృష్ణుడు. నీ కర్మ అంటే ఏంటి? నీ పని, యాక్షన్. నువ్వు చేసిన మంచి ఏ పనులు అది కర్మ, నీ చెయ్యి. దాని రిజల్ట్ మాత్రం నువ్వు ఆశించద్దు అంటాడు కృష్ణుడు. అది మంచిగా వస్తుందా, మార్కులు నాకు స్టేట్ ఫస్ట్ వచ్చేస్తుందా, స్టేట్ సెకండ్ వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టేసి నీ కర్మ నుంచి. అయితే ఇక్కడ ఎంత యజ్ఞం కూడా జరిగిన తర్వాత ఆ యజ్ఞం అయితే వర్షాలు వస్తాయి, అదే మేఘాలు వస్తాయి. మేఘాలు వర్షాన్ని తెస్తాయి. ఆ వర్షమేమో చెరువుల్లో ఉంటే ఆ చెరువుల ద్వారా మనము నీరుని ఉపయోగించుకొని మన ఫార్మింగ్ అనేది చేస్తాం. మనం వ్యవసాయం చేయగలుగుతాం. ఆ వ్యవసాయం ద్వారా వచ్చిన అన్నాన్ని మనం స్వీకరించగలుగుతాం. ఇదంతా ఎలా సాధ్యమైందండి? ఒక యాక్షన్, ఒక యజ్ఞం అనేది ఒక కర్మ ద్వారా సాధ్యం అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఓకేనా? ఇదనమాట. సో అయితే ఈ విధంగా యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞ స్వరూపమే అగ్గి ప్యూరిఫై చేస్తుంది అన్నిటినీ. కొన్నిసార్లు మనం చూడండి, చాలా దగ్గరలో ఏంటంటే ఈ యజ్ఞము వర్షాలు పడడానికి చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఓకే, పీస్ఫుల్నెస్ కోసం ఇవన్నీ. ఫోన్ కాల్స్ చంపేస్తున్నాయి. ఓకే, సో ఈ యజ్ఞము ఈ విధంగా ఏంటంటే ఆ యొక్క అగ్గి ఏదైతే వస్తున్నదో యజ్ఞం ద్వారా అగ్గి, అది చాలా చాలా పవిత్రం అన్నమాట. అన్నిటిని ప్యూరిఫై చేస్తుంది. సో అందుకే బయట కూడా చూడండి, ఏదైనా ప్యూరిఫై అవ్వాలంటే మీరు యజ్ఞంలో అంటే మీరేమన్నా ఇంటి దగ్గర చెత్త ఉంది, దాన్ని మనం అప్పుడప్పుడు తగలబెడతామా? ఎందుకు? ఏమైనా దోషాలు దానివల్ల క్రిమికీటకాలు మన ఇంటికి వచ్చి మనకి హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఆ విధంగా మరి మనం ఏమైనా ఉంటే ఆ యజ్ఞ అనేది ప్యూరిఫై చేస్తుంది అనమాట. మరి యజ్ఞ ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఓకే, కృష్ణ భగవానికి జై. మీరు ఎట్టేళ్ళ మనం తప్పించుకోలేమండి. శ్రీకృష్ణుడి నుంచి మనం తప్పించుకోలేము. ప్రభాస్మి శశిసూర్యయో అంటున్నాడు. ఏమంటున్నాడు కృష్ణుడు? రసోహం అప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో. నేను అర్జున, నువ్వు తాగే నీళ్లున్నాయి కదా, దాహం అనే ఒకటి ఎందుకు కదా, అది నీకు ఎలా తీరుతుందో తెలుసా? ఆ దాహం యొక్క ఆ వాటర్ యొక్క టేస్ట్ నేనేనయ్యా. రసోహం అప్సు కౌంతేయ. నీకు ప్రవశించే సూర్యచంద్రులు ఉన్నారు కదా,
అందులో నుంచి లైటింగ్ వస్తున్నాయి కదా, ఆ లైటింగ్ నేనేనయ్యా అంటా ఉన్నారు. మీరు ఎట్టైనా వెళ్ళండి, కృష్ణుడిని దాటి మనం ఎక్కడికి వెళ్ళాం, ఎట్టైనా వెళ్ళం. తప్పించుకోలేము మనం. అదవుతుందా? సూర్యకాంతి చంద్రకాంతి లేకుండా మన మనుగడ అవుతుందా చెప్పండి? మన మనుగడ అవుతుందా? పోనీ అనుకోవచ్చు, అట్లా కాదు ప్రభు, సైంటిస్ట్ లైట్లు తయారు చేశారు, పెడతా. ఎన్ని రోజులు పెడతాను? నీకు సూర్యకాంతి తగిలితేనే మేఘాలు ఏర్పడతాయి, ఆ మేఘాలు ఏర్పడితేనే డ్యాములన్నీ కూడా నిండుతాయి, ఆ రిజర్వాయర్ నిండితేనే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మరి డైరెక్ట్ గా సూర్యకాంతి వల్లే కదా ఇప్పుడు సోలార్ ఎనర్జీ వస్తున్నది. ఎలాగా? ప్రభాష్ని శశి సూర్యయో, ప్రభాక్షించే సూర్య చంద్రుడు నేనే నాయన, అందులో లైటింగ్ నేనే. ఇంకా వేదాల్లో ఉండే ఈ ప్రాణం ఎక్కడ ఉంటుందో, ఓం అనే అక్షరం ఉంటుంది కదా, ప్రణవ సర్వ వేదేషు, ఈ సర్వ వేదాల్లో ఉండే ప్రాణం ఓం అనే అక్షరం శబ్దము నేనే, వేదాల యొక్క ప్రాణ వాయువు నేనే అంటున్నాడు కృష్ణుడు. వేద్యస సర్వే అహమవ వేద్యో, వేదాలన్నీ కూడా ఇదే, వేదాలు తెలిసిన వ్యక్తి నేనేనయ్యా అని చెప్పేసి. అండ్ ద అల్టిమేట్ టార్గెట్, అండ్ ద అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ వేదాస్. ఓకే, అదనమాట. సో ఈ విధంగా నరసింహస్వామి వారు అసలు దగ్గరగా మెరిసిపోతుంది. కానీ ఇంద్రద్యుమ్న మహారాజు, అయ్యో స్వామి, కొంచెం మీ యొక్క రూపాన్ని చూసి నాకు ఇదవుతుంది, సో కాబట్టి కొంచెం నాకు ప్రసన్నుడుగా అని అన్నప్పుడు ఆయన ప్రసన్నుడు అవుతాడనమాట. ఇప్పుడు ఆయన స్వామి ఆ 7 ఆదిశేషుడు పడగల్లో స్వామి దర్శనమిస్తారన్నమాట. అమ్మవారిని ఆయన యొక్క దివ్యమైన తొడ మీద పెట్టుకొని ఆయన ప్రసన్నుడయ్యి ఉంటాడనమాట. సో ఇదంతా ఎక్కడ జరిగింది? పూరి క్షేత్రంలో జరిగింది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ యొక్క భగవంతుడి యొక్క ప్రసన్నుడయ్యి ఉన్నాడు కదా ఆ విగ్రహము, అది అప్పుడుదే అని చెప్పేసి ఇప్పుడు అంటారన్నమాట. ఎవరైతే పూరి వెళ్ళారో అక్కడ నరసింహదేవ భగవాన్ని మీరు దర్శనం చేసుకోవచ్చు. అందుకే ఎందుకలా ఏం చెప్పాను, పూరి క్షేత్రాన్ని నరసింహ క్షేత్రం కూడా అనొచ్చండి. ఎందుకన్నా అలాగని అంటే రీజన్ ఇదే అన్నమాట. బ్రహ్మదేవ్ మన ఆచార్యులు అనమాట, మన బ్రహ్మదేవ్ ఆచార్యకి జై. బ్రహ్మదేవుడు వచ్చి ఆ యజ్ఞం చేస్తారు కదా నరసింహస్వాముల వారు వచ్చారు. సో ఈ విధంగా ఇంద్రద్యుమ్న మహారాజు చాలా గొప్ప, వీళ్ళందరూ మహానుభావులు అండి. వీళ్ళందరూ మనకి మంచి చేసి వెళ్ళిపోయారు అన్నమాట. ఈ భౌతిక సృష్టిలో జగన్నాథ స్వామిని మనకి ఇచ్చారు. అందుకే ఈరోజు మనం చూడగలుగుతున్నాం. భక్తులు అదే అన్నమాట కృప. భక్తుల కృప ఏంటి? నిరంతరం కూడా భగవంతుడికి ఎలా సేవ చేయాలి, భక్తులకి ఎలా సేవ చేయాలి, ఇది ఒక్కటి తప్పితే ఇంకేమో. ఓకేనా? సో అది మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. అంటే ఇప్పుడు టెంపుల్ లోపల మనకి నరసింహస్వామి దర్శనం కూడా వస్తుంది కదా ప్రభు? అంటే మేము ఎప్పుడు వెళ్ళలేదు. టెంపుల్ యాక్చువల్లీ మనం పూరి వెళ్ళినప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ నరసింహస్వామి ఉంటారు అన్నమాట. మనం కొంచెం పైకి ఎక్కి స్వామి యొక్క దర్శనం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటారు అన్నమాట. చాలా మంది చెప్తారు కానీ అంటే మాయాపూర్ లోనే అని చెప్పి, ఓకే నేను ఏ డీటెయిల్ కూడా ఇది చేయట్లేదు. చాలా గొప్ప నరసింహస్వామి మన టెంపుల్, గోల్డెన్ టెంపుల్లో అక్కడ ఇక్కడ చాలా దగ్గరలో వేదాద్రి అని చాలా ఉన్నారు స్వామి. పూరి క్షేత్రంలో కూడా చాలా అందంగా ఉంటారు, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. చాలా అద్భుతంగా ఉంటాడు స్వామి. అది పూరి క్షేత్రంలోనే ఉంటది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ కొంచెం రైట్ లో ఉంటది అన్నమాట. చాలా అద్భుతంగా చిన్నగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి చూడాలి ప్రభు. కరెక్ట్, చాలా చిన్న గ్యాప్ ఉంటది అనమాట. ఇదిగోండి ఎంత ఉండొచ్చండి, ఎంత గ్యాప్ ఉంటది అనమాట. మెట్లు ఎక్కేసి కొన్నిసార్లు భయం వేస్తుంది, అమ్మో ఆ మెట్లు కూడా దీనిగా ఉంటాయి. కానీ పర్లేదు, మీరు గురువు యొక్క కృపలో వెళ్ళిపోతారులేండి. అందరూ వెళ్తాం, మనమే వెళ్తాం. ఓకేనా? సో అది దర్శనం చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటది అనమాట ఆయన యొక్క రూపం. ఓకే, ఇంద్రద్యుమ్న మహారాజు ముగ్గురైపోతాడు. ఇంద్రద్యుమ్న మహారాజు ముగ్గురైపోతాడు అనమాట నరసింహస్వామిని చూసి. స్వామి నాకు ప్రసన్నుడు అని చెప్పేసి అన్నాడు. చెప్పండి ప్రభు. ఇంకొకటి ప్రభు, రేపు జగన్నాథ రథయాత్ర కదా, అంటే ఇంట్లో జగన్నాథ డైటీస్ ఉంటే మనం ఎలాగా చేయాలి కొంచెం చెప్తారా? సో మాతాజీ, యాజ్ ఇట్ ఈజ్ గా మీరు మార్నింగ్ మీరు లేచి చక్కగా స్వామికి మంగళారతులు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి చెయ్యండి, యాజ్ ఇట్ ఈజ్ గా చెయ్యండి. అయితే ఆ తర్వాత ఏంటంటే మెయిన్ స్వామివారికి బాగా ఏవైతే ఇష్టమో, ఓకేనా, అది మీరు చక్కగా కిచిడి, ఎందుకంటే కర్మాబాయి కిచిడి చాలా ఇష్టం అనమాట స్వామికి. ఓకేనా? డైలీ వెళ్ళి కర్మాబాయి ఇంటికి వెళ్ళి తినేసి వచ్చేవారు అన్నమాట. ఆ విధంగా స్వామి కిచిడి ఇష్టము.
జగన్నాథుడికి అన్వేషమే. ఎందుకంటే మొత్తం అంతా జగత్ అంతా ఆయనదే కాబట్టి. ఓకేనా? సో కాబట్టి ప్రేమగా స్వామికి ఏం చేసినా కూడా మంచిగా నైవేద్యాలు పెట్టండి. మీ ఇంటి దగ్గర జగన్నాథుడు ఉన్నారు కాబట్టి ఆయనకి కొంచెం మీరు కొంచెం లిఫ్ట్ ఆయన ఎత్తి ఇట్లా మన పూరి క్షేత్రం చేస్తూ ఉంటారు కదా, స్వామి కొంచెం అంటే లాలించడం అనమాట. ఇట్లా అనాలన్నమాట. ఆయన కొంచెం ఊపుతూ ఆనందంగా మీరు చేయగలిగితే మంచిదే. ఎలాగా విగ్రహాలు ఈ సైజులో ఉన్నాయి కాబట్టి మీ దగ్గర మీరు అలా చేసుకోవచ్చు. స్వామిని కీర్తించడము, స్వామి యొక్క గొప్పతనం తెలుసుకోవడము, స్వామికి ఎలాగో మన హరికృష్ణ మహామంత్రంలో ఉన్న జగన్నాథుడు ఈ జగన్నాథుడు ఒకటి కాదా? ఒకటేనా? ఒకలే ప్రభు. ఒకలే. కాబట్టి హరికృష్ణ మహామంత్రం మీరు చెప్పండి. మన చుట్టుప్రక్కల ఎక్కడైనా రథయాత్రలు అయితే మీరు అటెండ్ కండి. ఓకేనా? రథం లాగితే సరిపోతుంది. మన టెంపుల్ 17 ప్రభు? 19 సండే. ఓకే ఓకే. కానీ గోల్డెన్ టెంపుల్ లో నార్మల్ చిన్నగా చేస్తారు, కానీ 19 అనేది మన కోకాపేటలో చేస్తాం గ్రాండ్ గా. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు మనకి మన హరే కృష్ణ మూవ్మెంట్ కాకుండా మిగతా ఇస్కాన్ వాళ్ళు చేసినా కూడా మనం వెళ్ళొచ్చా ప్రభుజీ? పర్లే మాతాజీ, జయానంద స్వామి ఉంటారు, జయానంద ప్రభు ఉంటారు. పర్లే మాతాజీ, నో ప్రాబ్లం. అలాగేం లేదు. జగన్నాథుడికి చూడండి, జగన్నాథుడు ఎంత కృపమయుడు అంటే ఒకసారి ఏమవుతుందంటే, ఓకే చెప్పమంటారా? టైం అవుతుందా? చెప్పండి. చెప్తాను. అంటే పాపం అందరూ వింటే ఇంకా బాగుంటది. బట్ ఓకే, జగన్నాథుడు ఎంత కృపమయుడు అంటే ఒక డివోటీ అనమాట. ఆ పేరు ఓకే. సో ఆయన ఒక లో క్యాస్ట్ లో జన్మిస్తాడు అనమాట. ఆయన పూరి క్షేత్రాన్ని వెళ్ళాలంటే ఆయన దగ్గర అంత చేసే హరే కృష్ణ ప్రభు, వాయిస్ అరే నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్ నాకు వస్తున్నాయి. నేను స్టోరీ చెప్తాను నెక్స్ట్ క్లాస్ డెఫినెట్ గా చెప్తాను. వీలైతే ఒక 2-3 క్లాసులో నేను తీసుకుంటాను ఈ 10 days లో. ఈ జగన్నాథ్ పూరి ఎస్పెషల్లీ ఏమైనా చిన్న ఏమైనా ఉంటే నాకు తెలిసినంత నేను చెప్పగలుగుతాను. ఈ నెక్స్ట్ టైం మనం చెప్తాము. చాలా బాగుంటది ఇది కూడా. నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, సో అందుకు మధ్యలో డిస్కంటిన్యూ అవుతుంది. సో ఫర్దర్ గా ఎవరైనా ఇంకా లాస్ట్ క్వశ్చన్ అడిగితే అడగొచ్చు. నెక్స్ట్ క్లాస్ లో నేను క్లియర్ గా మీకు చెప్తాను. ఓకే ప్రభు, వన్ లాస్ట్ క్వశ్చన్ ప్రభు. హరే కృష్ణ, గౌరీ సుందర్ మాతాజీ, దయచేసి మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. హరే కృష్ణ, ప్రణామం ప్రభుజీ. ప్రతిరోజు జపం చేస్తాం కదా ప్రభుజీ, అది మనసు దాకా తీసుకెళ్లాలన్నారు. ఆ విధంగా ఎలా తెలుస్తుంది మనం మనసు దాకా తీసుకెళ్తున్నాం అనేది విషయం ప్రభుజీ? సో మాతాజీ, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ కూతురికో పెళ్ళయిందా మాతాజీ? లేదు ప్రభు. మీకు పాప ఉందా? ఉంది ప్రభు. ఓకే, రేపు పొద్దున పెళ్లి చేస్తారు. పెళ్లి చేయాలంటే ఏం కావాలా? చీర కావాలి. అంటే ఫస్ట్ అమ్మాయి తరపు నుంచి చీరలు కావాలి మనకి, మీ ఇంటి వాళ్ళందరికీ బట్టలు కావాలి, నగలు కావాలి. ఓకే, ఇక్కడ ఆపేసేయండి, చెప్తాను. నగలు కావాలి. అయితే ఈ నగలు కావాలన్నప్పుడు మీరు షాప్కి వెళ్తారన్నమాట. షాప్కి వెళ్ళేసి మీకు మంచి షాపు చాలా ఉంటాయి. షాపు ఏ షాప్కి వెళ్ళిపోతారా? ఎక్కడైతే క్వాలిటీ బాగుంటుందో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడికి కదా వెళ్ళేది మనం. క్లియర్. సో అక్కడ వెళ్ళేసి మంచిగా అన్ని బాగా లభిస్తాయి కాబట్టి మీరు వెళ్తారు. క్వాలిటీ కానీ గ్యారంటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా వెళ్తారు. మంచి డిజైన్స్ ఉంటాయి. మీరు ఎంత ప్రేమతో ఆ నగలు నా కూతురు మెడలో మెరిసిపోవాలి అని చెప్పేసి మీరు ఎంత ప్రేమతో సెలెక్ట్ చేస్తారు. అవును కదా? అవును ప్రభు. మరి అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు మన ఇంటికి వస్తున్నాడు, మన మనసులోకి వచ్చేసాడు అని అన్నప్పుడు మనం దాన్ని కూడా ఆ విధంగానే రిసీవ్ చేసుకోవాలన్నమాట. అంటే మాతది, మీరు తప్పుగా అనుకోవద్దు, జస్ట్ అందరి గురించి, నా గురించి కూడా నేను చెప్పుకున్నాను. నామం చేసినాడు. అంటే ఆ ఇంపార్టెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఒక వాల్యూ ఉంటేనే ఆ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, శ్రీకృష్ణుడి మీద, అంటే మాతది మీరు చాలా చక్కగా చేస్తారు ఇవన్నీ. నేను మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. నేను అందరికి నాకు చెప్తున్నా, అంటే అర్థం కావడం చెప్తున్నా, అంతేగాని మీరు చాలా జపం చేస్తారని తెలుసు, చక్కగా రోజు క్లాసులకు వస్తారని తెలుసు, మంచిగా చేస్తారని తెలుసు. కానీ నేను అంటుంది ఏంటంటే, అందరికి అంటే నన్నే ఊహించుకోండి. రేపొద్దున నా కూతురు పుట్టింది, నాగా వెళ్తున్నాను, నేను ఆమెకు చాలా మంచిగా అన్ని ఇచ్చి పంపించాలి. ఒక డివోటీ,
ఒక డివోటీ ఇంటికి పంపించాలి. ఓకేనా? సో అప్పుడు నేను ఎంత ఇంట్రెస్ట్ పెట్టి ఎంచుతాను ఈ నగలు. అవును ప్రభు. మరి దానికన్నా నగల కన్నే నగలు, ఆ నీలమణి, ఆ శ్రీకృష్ణ భగవానుడు కదా, నీల రంగంలో ఉంటాయి స్వామి. సో ఇక్కడ ఏంటంటే మన ఏది ఇంపార్టెంట్ అని చెప్పి మనకు తెలిసినప్పుడు డెఫినెట్ గా మనం దానికి కాన్సన్ట్రేషన్ ఇవ్వగలుగుతాము. కానీ ఒక్కొక్కసారి ఇవ్వలేమని ఆలోచిస్తాను ప్రభు. అందుకని తెలుసు మాతాజీ, నాకు తెలుసు. కానీ ఎందుకంటే అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, వ్యవసాయాత్మకం బుద్ధి. అర్జున, నువ్వు దీన్ని అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండయ్యా అని చెప్పేసి అంటారు. అలా వ్యవసాయం అంటే ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలా, దాన్ని అలాగా చేస్తూనే ఉండాలన్నమాట. అప్పుడు ఒక రోజు ఆ స్థితికి వస్తాం. కానీ ఒక్కటి చెప్తున్నాను మాతాజీ, మనం ఉంటుంది ఎక్కడ ఉంటున్నాం? వైకుంఠంలోనా, మాయాలోకంలోనా? కాబట్టి అందుకు వీలైనంత వరకు మీరు జపం చేస్తున్నప్పుడు గ్యాప్స్ ఇవ్వకూడదు అనమాట. అంటే హరే కృష్ణ కృష్ణ ఇంత స్లోగా కూడా పనికిరాదు, అలా అని చెప్పి మరీ స్పీడ్ గా పనికిరాదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. గ్యాప్స్ ఇస్తే ఏమవుతుంది అంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది, ఆలోచన మైండ్ అలా వెళ్ళిపోద్ది. హరే కృష్ణ చాలా చూసి హరే కృష్ణ, మీరు అప్పటి వరకు హరే కృష్ణ కృష్ణ చెప్పే వాళ్ళు చాలా చూసి హరే కృష్ణ 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 హరే హరి ఇలా అయిపోతుంది. మా ఎంటర్ అయిపోయింది. ఆ గ్యాప్స్ వచ్చాయంటే మా ఎంటర్ అయిపోతుంది. ఆ మాయ ఛాన్స్ ఇవ్వకుండా చెప్పండి. మెయిన్ వినడమే కదా ప్రభుజీ. వినాలి, వింటేనే వినడము. ఇక్కడ డోర్లు ఓపెన్ చేయాలి. ఈ డోర్లు ఓపెన్ చేస్తే, చోట్ల ఉండే డోర్లు ఓపెన్ చేస్తే స్వామి లోపలికి వెళ్తాడు. ఇక్కడ ఏమైనా మనలో ఏమైనా చైతన్యం జరగడానికి చాలా స్కోప్ ఉంటుంది అనమాట. మనం నార్మల్ గా చెప్పుకొని వెళ్ళిపోయినా భగవంతుడి నామం ఎప్పుడు కూడా ఇదవ్వదు. కానీ అది ఎవరు ఎలా చెప్తున్నారు అనేది వాళ్ళ మీద పర్టికులర్ గా ఎస్పెషల్లీ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే మాతాజీ, అంటే వాల్యూ మనకు తెలిసినప్పుడు దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. బాగుంటుంది, మనకు ఆ తెలివి ఇచ్చాడు. వాల్యూ అనమాట, వాల్యూ అంటే అలాగని ఇప్పుడు మీరు వాల్యూ ఇవ్వట్లేదని కాదు, కానీ కంటిన్యూగా అదే దీంట్లో ఉండాలంటే ఇప్పుడు మనం ఏంటంటే అంత శుద్ధత మన దగ్గర లేదు కదా. మనం చైతన్య మహాప్రభువుల వారిలాగా నిరంతరం కూడా భక్తిలో ఉంటామా? ఉండలేదు. ఆ బాలాజీని దర్శించుకున్నప్పుడు, ఆ సంఖ్య ప్రసాదం తీసుకున్నప్పుడు, అయ్యా స్వామి నువ్వే ఇచ్చావయ్యా అని చెప్పి కళ్ళగద్దుకో ఇవన్నీ కూడా కొన్నిసార్లు అవుతాయి. కానీ చైతన్య మహాప్రభువుల వారికి 24/7 రోజులు కూడా అలాగే ఉంటుంది. కానీ అలాగ అవ్వమంటే మన అంత శుద్ధభక్తం కాదు. కానీ దాని గురించి ప్రయత్నించే ఏదైతే దారి ఉందో అది జెన్యూన్ అనుకోండి. మనం ప్రయత్నిస్తాం జెన్యూన్ గా, అది భగవంతుడు చూస్తాం. ఓకే మాతాజీ. ఓకే ప్రభు, చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ఫర్ ఎన్లైటింగ్ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీ రాధా గోవింద భగవాన్ కి జై. విష్ణు గురు శ్రీల ప్రభుపాద కి జగన్నాథ స్వామి కి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.